నువ్వు రావాలేసయ్యా, 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 నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి, చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడునై ఆంధ్రుడునై అనాథగానే నిలిచాను, దీనుడునై ఆంధ్రుడునై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, 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 నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు, స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు. దీనుడునై ఆంధ్రుడునై అనాథగానే నిలిచాను, దీనుడునై ఆంధ్రుడునై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, 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 నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టే యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. కొండలలో ఎదురైన జడియని యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువని యేసయ్యా,
కొండలు లోయలు ఎడైనా జడియని యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువని యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాది యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాది యేసయ్యా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, మూడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారం తొలగించే వెన్నెలు నీవయ్యా, మూడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారం తొలగించే వెన్నెలు నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా, మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నాది యాత్ర ముగియగనే నిన్ను చేరేదనేసయ్యా, కన్నులార నా స్వామిని చూచిదనేనయ్యా, నాది యాత్ర ముగియగనే నిన్ను చేరేదనేసయ్యా, కన్నులార నా స్వామిని నిన్ను చూచిదనేసయ్యా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, నా ప్రాణము నీవయ్యా నా సర్వము నీకయ్యా, నా ప్రాణము నీవయ్యా నా సర్వము నీకయ్యా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా నా విజయశీలుడా నా ప్రాణనాథుడా. హల్లెలూయా హల్లెలూయా. మహిమ కలుగును గాక. మరి దేవుడు చక్కని పాటలు తన భక్తుల ద్వారా ఇంతవరకు చక్కని మంచి స్వరాలు కలిగినటువంటి మంచి వరాలు కలిగినటువంటి పాటలు పాడడానికి దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరింతవరకు దేవుడు ఎంతగానో మనకి సహాయం చేసిన దేవుడు ముందన్న సమయంలో కూడా మరి ఇక్కడ ఉన్నంత కాలము మరి దేవుని కృప మన అందరి మీద ఆవరించుండులాగా, యేసు రక్తము మన మీద ప్రోక్షించబడులాగా, యేసు రక్తానికి మనం అందరమే అప్పగించబడులాగా పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయమును అడుగుదాం. ప్రియులరెద్దరున్నా ముగ్గురున్నా చిన్న మందగా భయపడొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఆగయ గ్రంథము 2:5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది. కాబట్టి దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది కనుక మనము భయపడకుండా, దిగులు పడకుండా, ఏ విషయంలో అదరకుండా బెదరకుండా దేవుడే మనకు సహాయం చేయలాగా మనమందరం మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిందా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించండి. ప్రార్థన.
జనము కంటికి రెప్పవల్లే కాసి కాపాడి భద్రపరిచి బలపరిచి నాయన నీ కృపలో నడిపించినందుకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. గత ఆదివారం దినం నుంచి ఆదివారం దినం వరకు నాయన మీ సజీవమైన రెక్కల్లో భద్రపరిచావు బలపరిచావు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ మేలులు ఎంతో గొప్పవి విలువైనవి ఘనమైనవి దేవా. నా యేసయ్యానికి వందనాలు ప్రభా. ఇంతకాలం పాటల ద్వారా నువ్వు మహింపరిచావు తండ్రి. యేసయ్యానికి వందనాలు నాయన. ఇంకా ఆరాధనలో నువ్వు ఉండండి ప్రభా, వాక్యంలో ఉండండి నాయన. నీ సేవకు నిలవబెట్టుకుని ప్రభా అనేక మర్మాలు తండ్రి నాయన మాకు బయలుపరిచేలా మీరు సహాయం చేయమని నీ పాదాలు పెట్టి అడుగుచున్నాను దేవానికి వందనాలు ప్రభా. నాయన లోకాన్ని సృష్టించిన సృష్టికర్త వయానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. నా యేసురాజా ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా, ప్రతి సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా నాయన. ఎవరైతే నాయన చెప్పుకోలేని బాధలతో బలహీనతతో శ్రమలతో ఉన్నారో ప్రభా నాయన యేసయ్యా మీరే మాట్లాడండి, సహాయం ఇచ్చండి దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి, పేరు పేరు వచ్చిన దీవించండి అయ్యా. యవనస్తులను జ్ఞాపం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపం చేసుకొని నడి వయసుకులను జ్ఞాపం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు నా యేసయ్యా నాయన తండ్రి యేసు నా గొప్ప దేవుడా. ఇదిగో వెళ్తున్న వాహనాల్లో పనిపాటలు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కోలుగొరుల్లో పాడి పంటల్లో మీరు సహాయం ఇచ్చండి దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. నాయన మా ఆలోచనలు ఈ లోకంలో అర్థం ప్రభా. నీ ఆలోచన చొప్పున నడిపించుకొని సహాయం ఇచ్చండి దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన. నాకు ఇచ్చిన సంఘాన్ని అభివృద్ధి పరచండి అయ్యా, నీ కృపలో నడిపించండి ప్రభా. నా యేసు నీకు వందనాలు నాయన. మా పనులు మేము ముగించుకున్న తండ్రి నాయన టైంకి నీ సన్నిధికి వచ్చిన భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు పరమ తండ్రి పరమ వైద్యుడు అయ్యా. మేము ఎంతో బలహీన ఉన్నాం ప్రభా నాయన. నీకు మించిన డాటలు నీకు మించిన వైద్యులైతే ఈ లోకంలో కాదు ప్రభా నా తండ్రి. నా యేసయ్య నువ్వు ముట్టుకుంటే నా తండ్రి నీ కనుచూపు తండ్రి మా మీద పడితే చాలు ప్రభా. నా యేసయ్య నీకు వందనాలు నాయన. అపవాది పెట్టే క్రియలకు మేము లొంగిపోకుండా కృంగిపోకుండా దేవా నా తండ్రి విశ్వాసంతో నమ్మకంతో నాయన నీ పట్టు నాయన నీ పాదాలు పెట్టి ఎదురు చూడడానికి సహాయం ఇచ్చండి అయానికి స్తోత్రాలు వందనాలు నాయన. నా యేసయ్య ఈ దినమైతే నా కుమారుడు కూడా రాలేదు ప్రభా, తనను మీరు క్షమించండి అయ్యా నా ప్రభా. ఏ దుష్టుడు అపవాది నా బిడ్డపై దాడి చేయకుండా తండ్రి యేసయ్య నా బిడ్డ వెళ్తుండగా వస్తుండగా నీ కాపుదలు దయచేయండి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి ఆయన. యవనస్తులు ఇదిగో ప్రభా మళ్ళీ ఎవరి బిడ్డల తండ్రి హాస్టల్గా వెళ్తుండగా నీ కృప చూపించండి దేవానికి స్తోత్రాలు నాయన. దుష్టుడు అపవాది బిడ్డల పట్ల తీసివేయను ఆయన. బిడ్డలు ఎంతో బలహీనంగా ఉన్నారు ప్రభా, మీరు బలపరచడం ముట్టండి ప్రభా. యేసయ్య నీకు వందనాలు. ఈ దినమంతి నెలంతి ఆకారం ఆదివారం ప్రభా నాయన మా బిడ్డల్ని మా కుటుంబాలను అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. నా యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు. నన్ను నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన తండ్రి వాహనం నా భర్తని నా బిడ్డల్ని నా కుటుంబాన్ని తండ్రి నా బలహీన మంతులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీ పనిలో నీ పరిచరణను వాడుకుని భాగ్యం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. యువతి కాలం అంతా ప్రభా నాయన మా పాదము రాయి తగలకుండా మీరు ఎక్కలో భద్రపరచమని బలపరచమని నీ కృపలో నడిపించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో పరిశుద్ధుల సహవాసములో మనము దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక మరింతవరకు చక్కగా క్రమంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దేవదేవుడు మనతో ఉండి నడిపించులాగా ఈ సమయంలో కీర్తన గ్రంథము 121వ కీర్తన 22వ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి కేశవ ముందుకొచ్చి చదువుతాడు. త్వరగా ముందుకు రావాలి. 122వ కీర్తన స్తోత్ర. వాళ్ళ పెదనాన్న గారు ఆయన బదులు రాజారావు ఇస్సాకు వచ్చి ముందుకు వచ్చి చదువుతాడు కీర్తన. 122వ కీర్తన. హల్లెలూయా. యేసయ్యకు వందనాలు. ఇచ్రాయి గారికి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. కీర్తన 122. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించేదని. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనము బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి
అక్కడికి ఎక్కి వెళ్ళను. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నీ ప్రకారములు నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయు ప్రయత్నించదును. ఈ కొద్ది మాటలు దేవుని దీవించును గాక. చదవబడినటువంటి వాక్య భాగాలను బట్టి ప్రభు మనల్ని అందరినీ దర్శించేలాగా, మనలందరినీ ఆదరించేలాగా, ధైర్యపరచులాగా, గుండె చెదిరిన వారిని బాగు చేయలాగా, ప్రతి గాయాన్ని కట్టులాగా దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ఇదిగో నేను దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో నేను బ్రతుకుచున్నాను, నా చావు నా బ్రతుకు నా యొక్క సమస్తము నా దేవుడే అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మరి మరణము ముళ్ళు మనల్ని ఏమి చేయకుండా దేవుడే మనకి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, వివేచన వారాన్ని దేవుడు అనుగ్రహించేలాగా ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేయడానికి మరి ముందుకి మరి రత్నబాబు వచ్చినట్లయితే తనకు తోడుగా మరి కృష్ణ ప్రసాద్ వచ్చి ఆ పాటలు ఎక్కిపిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలోనే నిన్ను ధ్యానించుట నాకు వసగినావు యేసయ్యా. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలోనే నిన్ను ధ్యానించుట నాకు వసగినావు యేసయ్యా. నిన్ను స్తుతించడానికే నన్ను సృజించినావయ్యా, నిన్ను కనపరచడానికే నన్ను బ్రతికించావయ్యా. నిన్ను స్తుతించడానికే నన్ను సృజించినావయ్యా, నిన్ను కనపరచడానికే నన్ను బ్రతికించావయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, నా స్తుతి నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, నా స్తుతి నీకే యేసయ్యా. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలోనే నిన్ను ధ్యానించుట నాకు వసగినావు యేసయ్యా. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలోనే నిన్ను ధ్యానించుట నాకు వసగినావు యేసయ్యా. కష్టాలు కన్నీటిలో నేనుండగా, వేదన శోధనలో పడేయుండగా, కష్టాలు కన్నీటిలో నేనుండగా, వేదన శోధనలో పడేయుండగా, నన్ను
ఓదార్చినావు, నన్ను లాలించినావు, నన్ను ఓదార్చినావు, నన్ను లాలించినావు. నారాధనా నీకేలే, ఓ నారాధనా నీకేలే, ఆరాధనా నీకేలే, నా ఆరాధనా నీకేలే. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలోనే నిన్ను జానించుట నాకు వసగినావు యేసయ్యా. నాన్నవారే వెలవేసిన నా తోడు ఉన్నవారు అపహరించిన, నాన్నవారే వెలివేసిన నా తోడు ఉన్నవారు అపహరించిన, నన్ను ఆదరించినావు, నన్ను ఓదార్చినావు, నన్ను ఆదరించినావు, నన్ను కాపాడినావు. నారాధనా నీకేలే, ఓ నారాధనా నీకేలే, నారాధనా నీకేలే, నారాధనా నీకేలే. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలోనే నిన్ను జానించుట నాకు వసగినావు యేసయ్యా. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలోనే నిన్ను జానించుట నాకు వసగినావు యేసయ్యా. నీ సన్నిధిలో విలాపించగా నా హృదయ వాంఛనలో తీర్చవయ్యా. నీ సన్నిధిలో విలాపించగా నా హృదయ వాంఛనలో తీర్చవయ్యా. నీ వాక్యమే నాకు ఆధారము యేసయ్యా, నీ వాక్యమే నాకు ఆధారమగునయ్యా. నారాధనా నీకేలే, నారాధనా నీకేలే, ఓ నారాధనా నీకేలే, నారాధనా నీకేలే. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలోనే నిన్ను జానించుట నాకు వసగినావు యేసయ్యా. నిన్ను స్తుతించడానికే నన్ను సృజించినావయ్యా, నిన్ను కనపరచడానికే నన్ను బ్రతికించావయ్యా. నిన్ను స్తుతించడానికే నన్ను సృజించినావయ్యా, నన్ను కనపరచడానికే నన్ను బ్రతికించావయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, నా స్తుతి నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా.
ప్రభువా నీ కృపలూరి నిన్ను జానించుట నాకు వసగినావు యేసయ్యా. తల్లి మరచన గాని నన్ను మరువు నన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడివు నన్న ప్రేమ. తల్లి మరచన గాని నన్ను మరువు నన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడివు నన్న ప్రేమ. నే ఏడుతుంటే ఎందుకున్న ప్రేమ, తన కగులను ఎత్తుకున్న ప్రేమ. నే ఏడుతుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కగులను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనది మరువనది పీడనది ఎడబాయినది, మారనది మరువనది పీడనది ఎడబాయినది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన నీకేనయ్యా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. ఈ సమయంలో మరి క్లుప్తంగా జీవమ్మ గారి ప్రార్థనలు నడిపిస్తారు. క్లుప్త ప్రార్థన. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అయా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మా మధ్యలో ఉండు తండ్రి, మాతో ఉండు తండ్రి నీకు స్తోత్రములు, మాలో ఉండు తండ్రి నీకు స్తోత్రములు. ప్రభువా గడిచిన వారమంతా కూడా ప్రభా నీ బలమైన రేఖల చోటన, నీ బలిష్టమైన హస్తాల చోటన ప్రభువా మమ్మల్ని ఎంతగా నాయన భద్రపరచవు, బలపరచవు నాయన, ఆదరించవు. తల్లి వలే తండ్రి వలే నాయన అయా వాదార్చవు దేవా నీకు స్తోత్రాలు, స్తుతులు. ప్రభువా ఎంతవరకు నాయన ఆరాధనలో మీరున్నారు ప్రభా, స్తుతుల్లో మీరున్నారు తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా ముందున్న సమయం రాజా నీ చేతులకు అప్పగించుకుంటుండగా తండ్రి నాయన మరొకసారి సంఘముని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘము సరద్దులు ఎసాలపరచండి ప్రభా. అయా ఎక్కడ వేసిన గంగలు అక్కడ వేసినట్టు ప్రభా ఈ సంఘాన్ని విశ్రంప చేయండి ప్రభా. అయా తండ్రి నాయన అంతకంతకి నాయన సంఘం నేర్చిల్లిపోతుంది ప్రభా. అయా సంఘాన్ని లేవనెత్తండి ప్రభా, సంఘాన్ని బలపరచండి ప్రభా, సంఘం పట్ల నీ కనుదృష్టించండి ప్రభా, సంఘం పట్ల నీ కాపుదల ఇచ్చండి ప్రభా, సంఘాన్ని మీరు అభిషేకించండి ప్రభా.
నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ శక్తితో నింపండి ప్రభా. ఎవరైతే బలహీనులుగా వచ్చున్నారో ప్రభా, బలహీనలు బలపరచండి ప్రభా, శక్తిహీనులకు బలారుద్ధి కలుగు చేయండి ప్రభా. దేవా మీరు కార్యం చేయండి ప్రభా. అయా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. అయా రోగుల్ని మీరు జ్ఞాపం చేసుకోండి. అయా రోగుల్ని స్వస్థపరచండి ప్రభా, బలహీనలు బలపరచండి ప్రభా. అయా నీకు వందనాలు తండ్రి. అయా నీ సన్నిధిలో ప్రభా, నీ పాదాల వద్దన ప్రభా మేము అడుగుచున్నామయ్యా, నీకు వందనాలు. అయ్యా మేము ఎక్కడికో వెళ్ళి అడగడము కాదు కానీ ప్రభా, మేమెవరికో వెళ్ళి అడగడము కాదు కానీ ప్రభా, నీ సన్నిధిలో నాయనా, నీ సన్నిధిలో విరిగి నలిగి హృదయంతో నాయన మేము అడిగే భాగ్యాన్ని ప్రభా ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా తండ్రి, మాలో నుంచి ప్రభా ఏమీ నువ్వు అడగలేదు కానీ ప్రభా, నీ చిన్న హృదయాన్ని ప్రభా నాకు ఇస్తే చాలని సెలవిచ్చావు ప్రభా. నేను ఎక్కడా లేని కానీ ప్రభా నీ హృదయంలో ఉన్నానని సెలవిచ్చావు. మా హృదయాన్ని నాయన పరిశుద్ధి చేసుకోవడానికి నాన్న అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. అయా నీ పరిశుద్ధపరచండి ప్రభా, ప్రతి హృదయాన్ని మీరు తట్టండి ప్రభా. ముందున్న సమయం తండ్రి అయా నాగేంద్ర బాబుని నిలబెట్టుకొని ప్రభా మాతో నాయన అయా నీకు చక్కనైన మరి మళ్ళీ ప్రభా మీరు బయలుపరచండి నాయన. వినగల శివులు గ్రహించి ఆత్మలు మమ్మల్ని కలుగు చేయడు తండ్రి, నీకు స్తోత్రాలు. విని విడిచిపెట్టుకోకని ప్రభా మరోదిమలో నెంబర్ వేసుకోవడానికి నాన్న నీ వాక్యానుసరం జీవితాన్ని నాన్న, నీ వాక్యానుసరం బ్రతుకులు నాయన మాకును దయచేయండి. మా జీవితాలని మలచండి, మా బ్రతుకులు మలచండి దేవా. మా బ్రతుకులు సిగిరింప చేయండి తండ్రి. మా మోడు బయటపడిన బ్రతుకులు ప్రభా సిగిరింప చేయండి దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా మీ దాసులు కూడా మీ సిలువ సాటును మరుగుపరచండి. మీ దాసుల ద్వారా మీరే మాట్లాడండి, మయం తెచ్చుకోండి. నీ కృప నీ కాపుదలి సంఘం పట్ల ఉంచమని, సంఘంలో నేను ఏమైనా బిడ్డల్ని మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని నాయన పేరు పేర్లు దీవించండి, ఆశీర్వదించండి. మా మధ్యలోకి నాయన సుష్మాన్ని నడిపించుకొచ్చావు అయ్యా. బిడ్డలో బలహీనత నేర్చా, అనారోగ్యం లేకుండా నాయన మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆరోగ్యం దాయిచ్చాడు ప్రభా, స్వస్థత దాయిచ్చాడు ప్రభా, విడుదల దాయిచ్చాడు ప్రభా, నీకు వందనాలు. అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి, నా బిడ్డల్ని మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి, మార్గములన్నీ సరళము చేయమని, నీ కృప నీ కాపుదల నాయన, నీ భద్రత ఎల్లప్పుడూ ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. మా అందరూ నిశ్శబ్దం కూర్చుందాం. వచ్చిన బిడ్డలందరికీ మరి పెద్దలు చిన్నలు సంఘ సభ్యులు అందరూ కూడా ప్రభు పేరట మరి ఆరాధనలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ బ్లెస్డ్ ద పీపుల్. దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా లోనికి వెల్కమ్. బ్లెస్డ్ ద పీపుల్, వెల్కమ్ టు ద టెంపుల్, వెల్కమ్ టు ద గాడ్స్ హౌస్. దేవుని నివాసం దగ్గరికి, దేవుని యొక్క మందిరం దగ్గరికి, దేవుని యొక్క ఇంటిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని ఇంటిలోనికి. ఎవరి ఇల్లు అమ్మిది? దేవుని ఇల్లు. ఈ దేవుని ఇల్లు మనందరికీ ఉంది కాబట్టి దేవుని ఇంటిలోనికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులరా, ప్రభు పాదాల దగ్గరికి, ప్రభు యొక్క ఇంటిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం. ద బ్లెస్సింగ్ దట్ లార్డ్ బి అపాన్ యూ. ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై బికాజ్ 129వ కీర్తనలో 8వ వచనం ప్రకారము ప్రభు దగ్గరికి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బ్లెస్సింగ్ ద లార్డ్ బి అపాన్. దారిని పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నిలుచునుగాక. యెహోవా నామమును నేను మిమ్మల్ని దీవించి దీవించుచున్నామని అనకయుందురు. కాబట్టి ఇక్కడ ద బ్లెస్సింగ్ ద లార్డ్ బి అపాన్ యూ, ఐ విల్ షట్ హిమ్ ఆన్ లైఫ్ బికాజ్. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము కొరకు దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, రమ్మనుచున్నాడు. అందుకుంటే 122వ కీర్తన 1వ వచనంలో దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరమునకు జనులు వెళ్ళుదమని అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని.
కాబట్టి ఎంత మంచి మాట చెప్తున్నాడంటే కీర్తనకారుడు, దేవుని మందిరమునకు జనులు వెళ్ళిదమని చెప్పినప్పుడు యెహోవా మందిరమునకు డేవిడ్, ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ టు హిమ్, లెట్ us go into the house of the Lord, go into the house of the Lord. దేవుని మందిరమునకు, యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. కాబట్టి ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ టు మీ, లెట్ us go into the house of Lord. దేవుని మందిరమునకు వెళ్ళిదమని, గో ఇంటు ద హౌస్ ఆఫ్ లార్డ్, దేవుని మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. కాబట్టి మనకి ఎక్కడ సంతోషం ఉంది, మనకి ఎక్కడ ఆనందం ఉంది, ఎక్కడ ఆశీర్వాదం ఉంది, అక్కడికి రావడానికి మనం ఇష్టపడదాం. మరి దేవుడు అటువంటి కృపని మనకి దయచేయాలని ప్రార్థనతో మనము ఆ దేవుని సన్నిధిలో ఎదురు చూద్దాం. కాబట్టి సమయంలో మరి నాగేంద్ర వచ్చి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనతో షేర్ చేసుకుంటారు. తర్వాత వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని నామానికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముఖ్యంగా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన తోటి సంఘస్థులందరికీ, అలాగే అయ్యగారికి, అమ్మగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు నేను వాక్యం కొరకు యాక్చువల్గా నేను ఏమో వచ్చే వారము అంటే వీళ్ళు అత్తరు వెళ్తానేమో అక్కడికి వాక్యం ప్రిపేర్ అవుదామని అనుకొని దేవునికి ప్రార్థన చేస్తుండేటప్పుడు నేను ఒక వాక్యం ఎంచుకున్నాను. అది మీ అందరికీ కొన్నిసార్లు బాధ కలిగించవచ్చు. మీ అందరికీ ఒక్కొక్కసారి ఏంటి నాగేంద్ర ప్రతిసారి మా సంఘం మీదే చెప్తాడని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, గద్దించుము, లోబడినవాడు వర్ధిల్లింపబడతాడు, లోబడని వాడు నాశనం అయిపోతాడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అయితే నేను చెప్తాను, ప్రపంచంలోనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతని పేరు రాబర్ట్ కిల్టన్. అతను ప్రపంచంలోనే చాలా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి భక్తిపరుడు. అతనంట బైబిల్ గ్రంథాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చదువుతా ఎవరు నిజమైన భక్తిపరులు, ఎవరు నిజంగా దేవుల్లో ఉన్నారు అని కొంతమంది భక్తుల యొక్క జీవితాలను అతను తీస్తూ ఉన్నాడంట. తీస్తూ ఉండేటప్పుడు బైబిల్లో కొన్ని వేల మంది భక్తులు ఉన్నప్పటికీ ఆయన ఇందులో నిజమైన భక్తులు ఈ కొంతమంది అని 47 మందిని తీశాడు ప్రియులారా. ఆ 47 మందిలో ఇంకా అంటే ప్రారంభం ఎలా ఉందో ముగింపు వరకు జీవించేవారు వీరు అని చెప్పి అందులో కేవలం 13 మందిని మాత్రమే అతను ఎన్నుకున్నాడు ప్రియులారా. అయితే మనం చూసుకుంది ఏంటంటే, అంటే దీన్ని బట్టి చూసుకున్నట్టు ప్రారంభము చాలా బాగుండే భక్తులు చాలామంది ఉన్నారు. ప్రారంభము చివరికి వచ్చేసరికి ఆరంభము బాగుండి ముగింపుకు వచ్చేసరికి అతలాకుతలం అయిపోయిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. బైబిల్లో చూసుకుంటే 35% మంది మాత్రమే ఆరంభం ఎలా ఉందో ముగింపు కూడా అదే విధంగా ఉంది. మిగతా వారు చూసుకుంటే వారి యొక్క ఆరంభం బాగుంది, ముగింపుకు వచ్చేసరికి వారి యొక్క దిశానిర్దేశాలు రకరకాలుగా నాశనం అయిపోయి ఉన్నాయి ప్రియులారా. అయితే ఇదే విషయం మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా? ఆరంభంలో నీవు క్రైస్తవుడిగా జీవించినప్పుడు దేవుని యందు ప్రేమ ఎలా ఉంది? ఇప్పుడు నీ ప్రేమ ఎలా ఉంది? దినదినాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ నీ బ్రతుకు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు అనేది ఉదయకాల సమయంలో మనము ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనము బైబిల్లో చూసుకుంటే ఒక భక్తుని పేరు ఎక్కువగా రాయబడి ఉంది. ఎవరంటే పాత నిబంధనలో మోషే గారి పేరు. ఎందుకంటే ఆయన పేరు పాత నిబంధన మొత్తం ఉంటుంది. ప్రియులారా, పాత నిబంధనలో ఈ మోషే గారి గురించి చూసుకుంటే ఆయన యొక్క జీవితము ఆరంభంలో చాలా అద్భుతంగా ఉండేది ప్రియులారా. కానీ ముగింపు ఆ స్థితిలో లేదు అతనిది. ఎందుకంటే దేవుడు అతన్ని ఆ యొక్క చిన్న వయసు నుంచి దేవుని ప్రజలను నడిపించడానికి ఎన్నుకున్నాడు. ఆయనకి ఒక వాగ్దానం చేశాడు, నీవు కనాను దేశానికి నేను తీసుకువెళ్తాను, కనాను దేశాన్ని నీకు చూపిస్తాను, కనాను దేశంలో నువ్వు ప్రవేశిస్తావని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ మోషే గారు నిలబెట్టుకోలేకపోయారు. మనము ఒక్కసారి బైబిల్ యొక్క గొప్ప చరిత్రలు చదవటం కాదు, ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. అప్పుడు బైబిల్ దేవుడు మనతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఎందుకంటే మోషే గారు చేసినటువంటి పని ఏంటంటే, ఆయన ఆ యొక్క ఇశ్రాయేలీల్ని రకరకాలుగా అనేక శ్రమల నుంచి తప్పించాడు. ఆ యొక్క ఫరో సైన్యం నుంచి విడిపించడానికి ఆయన చేతికరతో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. అంత గొప్ప దైవజనుడు మోషే గారు. అటువంటి మోషే గారు దేవుని మాట వింటూ నడుస్తూ కొంత దినమునికి వచ్చాడు. కానీ సరే, అదుగో కనాను దేశం,
కొద్ది రోజుల్లోనే అక్కడికి చేరుకుంటాడు అనగా ఆయన చేరుకోలేకపోయాడు ప్రియులారా. నెబో పర్వతం మీద ఆయన 120 సంవత్సరాలు అయినప్పుడు ఆయన చనిపోయాడు. ఆ పర్వతం మీదే పాతి పెట్టబడ్డాడు. ఆయన ఆ నెబో పర్వతం నుంచి అదుగో కనాన దేశం అని దేవుడు చూపించాడు, కానీ అందులో అడుగు పెట్టలేకపోయాడు. ఆయన అడుగు పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుంటే ఆయన దేవుని మాట వినలేదు. మనం అనుకుంటాం దేవుని మాట మోషే గారు ఎంతగా విన్నారు కాబట్టి దేవుడు మాట్లాడాడు, దేవుని మాట ఎంతగానో మోషే లోబడ్డాడు అని అనుకుంటాం, కానీ ఆ ఒక్క దగ్గర మాత్రమే దేవుని మాట వినలేదు ప్రియులారా. ఎక్కడ అనుకుంటే మనం చూసుకుంటే ఏమని ఉంటుందంటే, ఆ దైవజనుడి మోషే గారు సంఖ్యాకాండం 20 అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే 8వ వచనం ఒకసారి చదవదాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు దాహమేస్తుంది, నీరు కావాలని అడుగుతూ ఉన్నారు, కనుక నీ వెళ్ళి ఆ బండ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ బండ దగ్గర నీ వెళ్ళి నీవు అహరోను వెళ్ళి ఈ ప్రజలను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ బండతో మాట్లాడము, నేను నీకు నీళ్ళేస్తానని దేవుడు ఆ యొక్క మోషే గారికి చెప్పారు. కానీ మోషే ఏం చేశాడో తెలుసా? మన 10వ వచనంలో చూడండి. తరువాత మోషే అహరోనులో ఆ బండ ఎదుటను సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా నేను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. అక్కడ దేవుడు కార్యమైతే జరిగింది, కానీ దేవుడు ఏం చెప్పాడండి? మోషే నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండతో మాట్లాడితే నేను నీకు నీళ్ళు ఇస్తాను, ప్రజలందరూ సమృద్ధిగా తాగుతారంటే ఆ యొక్క మోషే ఏం చేశాడో తెలుసా? ఈ ప్రజలు నన్ను ఇసిగించేస్తూ ఉన్నారు, ఈ ప్రజలు అది కావాలి ఇది కావాలి ఆహారం కావాలని ప్రతిసారి నా దగ్గరికి వచ్చి నా బుర్ర తినేస్తూ ఉన్నారని చెప్పి కోపంతో ఆ బండ దగ్గరికి వెళ్ళి మీకు నీళ్ళు కావాలా, తాగుతారా, తాగండి అని చెప్పి కర్రతో 2 సార్లు కొడతాడు ప్రియులారా. అక్కడ ఆ అవిధేయతను బట్టి, దేవుని మాటకి విధేయత చూపించలేదు కాబట్టి విశ్వాసాన్ని కోల్పోయిన వాడుగా మోషే చరిత్రలో నిలిచిపోయాడు ప్రియులారా. అందువల్లనే మోషే కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం కూడా జీవిస్తూ ఉన్నాం. ఆయన ఆరంభం ఎలాగుందండి? ఒక అద్భుతమైన ప్రవక్త, దైవ సేవకుడు, దైవజనుడు. ఎందుకంటే ఇశ్రాయేలుని అనేకమైన సార్లు రక్షించినటువంటి వ్యక్తి చివరికి ఏమైపోయాడండి? దేవుడు చెప్పిన వాగ్దానంలో అడుగు పెట్టలేకపోయాడు. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మన సంఘంలో చాలామంది అదే స్థితిలో ఉంటారు. ప్రారంభంలో మందిరానికి వచ్చేవారు పరిగెట్టుకుంటూ వస్తారు, కానీ 11:30 12 వరకు పాటలు అవుతాయిలే, 12 గంటలకు వెళ్ళి వాక్యం విందాం, లేకపోతే కానుకలు వేద్దాం, లేకపోతే ఎక్కడో ప్రేయర్ అయితే మనకెందుకులే లాస్ట్లో వెళ్దాం అని చేదరించుకునే బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మనం అది మార్చుకోవాలి. అలా ఎవరైతే మార్చుకుంటారో అక్కడ ఈ మోషే గారు ఏం చేశారంటే, దేవుని మాట వినకుండా తన సొంత ఆలోచన చేయడం వల్ల అతను ఆ యొక్క కనాను దేశంలో అడుగుపెట్టి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకు ఉన్న కళ ఏంటండి? ఆ కనాను దేశంలో అడుగు పెట్టాలి, కనానులో సమృద్ధి ఉంది, అక్కడ పంటలు బాగున్నాయి, ఆ యొక్క అనేకమైన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి, నేను వెళ్ళాలని అనుకున్నారు. కానీ అంతవరకు నడిపించిన మోషే 40 సంవత్సరాలు నడిపించాడు అరణ్యంలో. 40 సంవత్సరాలు నడిపించి చివరికి వచ్చేసరికి కనాన్న కొండ మీద నుంచి చూశాడు, కానీ అందులో అడుగు పెట్టలేకపోయాడు ప్రియులారా. కనుక ఆ యొక్క మోషే మరణించాడు. ప్రియులారా, మన బ్రతుకులు కూడా దేవుని సన్నిధి నాకు ఆశీర్వాదం వచ్చేసింది, నాకు సంతోషం వచ్చేసింది, దేవుడు నన్ను ఆశీర్వదించాడని మనం దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని కూడా గద్దిస్తూ ఉన్నాడు. నీకున్న ఆశీర్వాదాలను ఆయన దొంగిలిస్తూ ఉన్నాడు, తీసివేస్తాను అంటున్నాడు. కనుక ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలండి? ఆదివారం వచ్చిందంటే మొట్టమొదటిగా మీరు దేవుని సన్నిధికి ప్రాకులాడండి, పరిగెట్టండి. ఆయన నాతో ఏం మాట్లాడతాడు, ఆయన నాలో ఏమి పాపం ఉందో గద్దిస్తాడు, ఆయన నన్ను ఏ విధంగా హెచ్చరిస్తాడని ప్రతి ఒక్కరు ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వారిని దేవుడు దీవించడం మొదలు పెడతాడు. ఇక రెండోదిగా చూసుకుంటే సింహబలుడు అని పేరున్నవాడు ఎవరండి? సంసోను. మన అందరికీ తెలిసినటువంటి వాడే. ఆయనకి పుట్టగానే వరపుత్రుడని దేవుడు పేరు పెట్టాడు. ఎందుకంటే దేవుని మాటతో, దేవుని యొక్క ఆజ్ఞతో పుట్టినటువంటి వాడే సంసోను. ఎందుకు? ఇదిగో ఈ సంసోను ఈ ప్రజల్ని నడిపించడానికి, నా ప్రజలను ముందుండడానికి నేను ఎన్నుకోబడిన వాడని దేవుడు ఆయనకి ఇచ్చిన బిరుదు ప్రియులారా. అటువంటి గొప్ప సంసోను ఆరంభం ఎలా ఉందండి? ఆయన ప్రారంభించేటప్పుడు ఆయన జీవితము దేవునిలో వర్ధిల్లుతూ ఉంది. ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి సంసోను చివరికి వచ్చేసరికి ఏమైపోయాడు ప్రియులారా?
ఆ దలీలా దెబ్బతో ఏమైపోయాడు? పాపాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన జీవితం ఎంత అద్భుతంగా ఉంది. గొప్ప భక్తిపరుడు, గొప్ప దేవుని సేవలో ఉన్నటువంటి వాడు, దేవుడు అంటే ఇష్టం కలిగిన వాడు, దేవుడు తన ప్రజలను నడిపించమని ఎన్నుకోబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మనం చూసుకుంటే ఒక దైవజనుడైన వాడికి అటువంటి బాధాకరమైన సంగతి జరగకూడదు. ఆయన కన్నులు పీకేశారు, అటువంటి స్థితిలో పడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? పాపము. ఆ పాపం అనేది ప్రతి ఒక్క మనిషిలోకి ఎవరికైతే వస్తుందో, ఎంత భక్తిపరుడైనా సరే పాపం ఎప్పుడైతే వాడి హృదయంలోకి చేరుకుంటుందో, వాడు ఎంత భక్తిపరుడైనా సరే ఎప్పుడైతే పాపం వాడిలోకి చొచ్చుకుంటుందో ఆ పాపాన్ని బట్టి వాడు ఏమైపోతాడంటే అదే విధంగా నాశనం అయిపోతాడు ప్రియులారా. కనుక బైబిల్లో ఇలా మనం చూసుకుంటే ఎంతోమంది భక్తులు ఉన్నారు. అలా చూసుకుంటే ఇంకో వ్యక్తి గురించి నేను చెప్తాను, చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఆయన పేరు సొలొమోను ప్రియులారా. ఆ సొలొమోను ఏమైపోయాడు? పిన్న వయసులో దేవుని చేత అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి, అయ్యా నేను మందిరాన్ని కడతాను. ఆ మందిరంలో దావీదు అంటాడు, అయ్యా నేను మందిరాన్ని కడతాను అని అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దావీదు నువ్వు మందిరాన్ని కట్టకూడదు, నీ కడుపును పుట్టిన ఈ యొక్క సొలొమోనే నా మందిరాన్ని కడతాడు. ఎవ్వరికి లేని భాగ్యం ప్రియులారా. అంత గొప్పగా దేవుడు హెచ్చించాడు సొలొమోన్ని. కానీ సొలొమోన్ చేసిన పని ఏంటో తెలుసా? అతనికి బైబిల్ సెలవిస్తుంది, అతనికి భార్య, 1వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది 28:6 అతనికి భార్యలు ఎక్కువైనందువలన అతను ఏం చేశాడో తెలుసా? వారి మాట విని ఏ చేతులతో అయితే దేవుని మందిరాన్ని కట్టాడో, ఏ చేతులతో అయితే దేవునికి ఆరాధన చేశాడో అదే చేతులతో విగ్రహారాధనను పూజించడం మొదలుపెట్టాడు ప్రియులారా. ఆ పూజించడం మొదలుపెట్టిన వల్ల ఆయన ఆరంభం ఎలా ఉందండి? దేవుని దగ్గర ఒక దైవజనుడిగా, అభిషక్తుడిగా, ఆ యొక్క తన తండ్రి అయిన దావీదు గారు గొప్ప హృదయానుసారుడు దేవునికి. అటువంటి భక్తిపరుడు ఏమైపోయాడో తెలుసా ప్రియులారా? చివరికి వచ్చేసరికి ఆ యొక్క పాపంలో పడిపోయి, లోకాశలకు లొంగిపోయి, లోకంలో ఉన్నవాటి కొరకు ప్రాకులాడి ఏం తెచ్చుకున్నాడంటే శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే అందుకే బైబిల్ సెలవిస్తుంది, అదే అధ్యాయం మీరు ఆ తర్వాత చదువుకోండి, దినవృత్తాంత గ్రంథంలో ఏమన్నదంటే, అంటే అన్యురాలను మనము వివాహం చేసుకోకూడదు. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు ఉందంటే అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఇటువంటి నాశనమే. ఇప్పుడు బాగుంటుంది, నేను మారిపోతాను, నేను దేవునిలోకి వచ్చేస్తానని చెప్పడం వరకు మాత్రమే. కానీ తర్వాత ఎలా ఉంటుందంటే ఈ యొక్క సొలొమోన్ జీవితం వల్లే మన జీవితాలు మారిపోతాయి ప్రియులారా. ఎందుకంటే నేను ఈ యొక్క వాక్యం రాస్తున్నప్పుడు చాలా వాక్యం అండి. ఈ వారం కేవలం హెచ్చరికలు చెప్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారము యవనస్తుల కొరకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ యొక్క సొలొమోను జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏంటండి? ఆరంభం అద్భుతంగా ఉంది, కానీ చివరి ముగింపు అతలాకుతలం అయిపోయింది ప్రియులారా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము ఈరోజు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు దేవుని మందిరాన్ని పరిగెట్టుకుని ప్రార్థన చేయడానికి గంటలు ప్రార్థన చేసే నీ ప్రార్థనా జీవితం ఏమైపోయింది? ఒకప్పుడు దేవుని పాటలు పాడాలని ఆసక్తి నీలో ఉందేమో, ఇప్పుడు పాటలు పాడమంటే అయ్యో నేను పాడలేనేమో అని భయం నీకు పట్టుకుంటుంది. కారణం ఏంటంటే నీలో ఎక్కడో ఒక చోట పాపానికి తోవరిస్తున్నావు, ఎక్కడో ఒక చోట పాపం నీ పైన ఏలుబడి చేస్తుంది ప్రియులారా. అందుకే సొలొమోను ఏడుస్తూ ఏమని చెప్పాడు తెలుసా? ఆయన జీవితం బాగుండేసరికి చివరికి వచ్చేసరికి ఒకసారి ప్రసంగి గ్రంథము 7:8 చాలా చక్కని మాట ఉంటుంది. ఆ ప్రసంగి రాసిన గ్రంథం అండి, సొలొమోను గారు రాశారు ఈ ప్రసంగి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఆయన చెప్పాడు, ఇది ఎవరి కొరకు రాస్తున్నావయ్యా సొలొమోన్ అంటే? ఆయన చెప్పిన మాట, నేను మోసే కొరకు రాయట్లే, ఆ యొక్క సంసోను కొరకు రాయట్లే, ఆ యొక్క సౌలు కొరకు రాయట్లే, ఇది నా జీవితం కొరకే నేను రాస్తా ఉన్నాను. కార్యారంభము కంటే, మొట్టమొదటిగా నీవు వచ్చిన క్రైస్తవుడిగా ఉండటం కంటే కార్యాంతం మేలు. చివరగా నీవు జీవించిన జీవితమే మేలు ప్రియులారా. ఈరోజు వాక్యం ఏంటంటే, అయ్యో నేను అంత గొప్ప ఆత్మీయుడు ఎలా పాపంలో పడిపోయాడని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రపంచం అంతా జలప్రలయంలో కొట్టుకుపోతుంది ప్రియులారా. అటువంటి సమయంలో ఒకే ఒక కుటుంబం నిలబడింది. ఎవరండి అతను? నోవాహు గారి కుటుంబము. ఆ నోవాహు కుటుంబం ప్రపంచం అంతా పాపంతో నిండిపోయింది. ఎందుకంటే ఆదికాండం 9:20 ఏమని ఉంటుంది? భూమి బలాత్కారుల చేత నిండిపోయి ఉండెను, చెడుతనమును వారు ఇష్టపడిన వారు అటువంటి రీతిగా జీవిస్తున్నటువంటి అటువంటి ప్రపంచంలో దేవుడు ఒక్కరిని చూశాడండి, నిందారహితుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఏ చెడు కార్యమును చేయనటువంటి వాడు ఎవరు? నోవాహు ఒక్కడే కనబడ్డాడు ప్రియులారా. అప్పుడు నోవాహును బట్టి దేవుడు ఒక తీర్పు తీర్చాడు. నోవాహు, ఈ ప్రజలందరూ నా మాట వినకుండా చెడిపోతున్నారు, ఈ ప్రజలందరూ నా యొక్క మాట పెడచెవిని పెట్టి వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు, కనుక మొత్తం నాశనం చేసేస్తాను, కానీ నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తానని అన్నాడు. అప్పుడు నోవాహు ఏం చేశాడండి? దేవునితో మనం బైబిల్ చూసుకుంటే 600 సంవత్సరాలు నడిచాడంట ప్రియులారా.
ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే అప్పుడు 100 సంవత్సరాలతో సమానం. తెలుసా మీకు ఆ విషయము? అప్పట్లో మనుషులు అంటే మనం అనుకుంటాం ఇప్పుడు మనకి 50 వచ్చింది అనుకోండి, మనము ముసలి వయసులోకి అంటే నడి వయసు దాటిపోయి ముసలి వయసులో అడుగెట్టే సమయం 60 సంవత్సరాలు. కానీ అప్పట్లో 900 సంవత్సరాలు దాటిన తర్వాత ముసలి వయసులోకి అడుగు పెట్టేవారు. అయితే మొట్టమొదటిగా ఆ యొక్క 200 సంవత్సరాల వరకు వాడు యవనస్తుడే. 200 సంవత్సరాలతో దాటిన తర్వాత 400 సంవత్సరాల వరకు వారు ఒక యవనుగా బ్రతుకుతూ వాడు ఇష్టానుసారంగా జీవించేవారు. 400 నుంచి 700 వరకు ఆ యొక్క జీవితం ఏంటంటే మధ్య జీవితం ప్రియులారా. అటువంటి సమయంలో దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడండి నోవాహు? 600 సంవత్సరాలు నడిచాడు. మనం ఒక్క రోజు దేవునితో నడవాలంటే నడవలేం, ఒక 6 రోజులు దేవునితో నడవాలంటే నడవలేం, ఒక 6 నెలలు నడవాలంటే నడవలేం, 60 సంవత్సరాలు నడవాలంటే నడవలేం. కానీ నోవాహు 600 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడంట. అటువంటి నోవాహు చేసిన పాపం ఏంటి, అటువంటి నోవాహు చేసిన తప్పేంటి అని మనం ఈరోజు చూసుకుంటే ఆ జలప్రలయంలో ఎంతమంది మిగిలారండి? నోవాహు, అతని కొడుకులు ఎంతమంది? నోవాహుకి 3 కొడుకులు, 3 కొడుకులకి 3 భార్యలు, అతని భార్య, అంటే మొత్తం ఎంతమంది మిగిలారు? 8 మంది మిగిలారు ప్రియులారా. అంటే నోవాహు ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? అంతకుముందు బలాత్కారుల మధ్యను, హింసకుల మధ్యను, చెడుతనమును అభ్యసించిన వారి మధ్యను నోవాహు నివసించాడు. కానీ ఈ జలప్రలయం వచ్చిన తర్వాత అతని జీవితము ఒక పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే అందరూ విశ్వాసులే, అందరూ దేవుని నమ్ముకున్న వారే, అందరూ భక్తిపరులే. అటువంటి పరిస్థితిలో ఎవరు జీవించాలండి? నోవాహు జీవించాలి. కానీ నోవాహు చేసిన పని ఏంటో ఒకసారి చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుకుందాం. నోవాహు వ్యవసాయము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను ప్రియులరా. మత్తుడైపోయాడు, వస్త్రహీనుడిగా ఉండిపోయాడు ప్రియులరా. దేవుడు ఎవరైతే ఇదిగో ఈయన చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు, దేవుని యొక్క మాటలు మాత్రమే చదివినవాడు, దేవుని అనుగుణంగా నడిచినవాడు అని ఎవరికైతే కితాబు ఇచ్చాడో, ఎవరినైతే దేవుడు మెచ్చుకున్నాడో వాడు ఏమైపోయాడు ప్రియంటే అక్కడ జలప్రలయం వచ్చేటప్పటికి జనాలు ఎంతోమంది ఉండేవారు. అక్కడ భూమి మొత్తం నాశనం అయిపోయింది. కానీ అక్కడ మిగిలిన వారు వీరి కుటుంబం మాత్రమే. ఈ కుటుంబం మిగిలిపోతే ఆ కుటుంబంలో నుంచి వాళ్ళందరూ పరిశుద్ధులే. కానీ అక్కడ నోవాహు చేసిన పని ఏంటంటే మత్తుడైపోయాడట ప్రియులారా. చూడండి, ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారం బట్టలు లేకుండా దిగంబరిగా ఉండిపోయాడు ప్రియులారా. ఎందుకంటే ఆ యొక్క నోవాహు చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ మత్తు అయిపోయాడు. ప్రపంచంలో మొట్టమొదటగా మందు తాగిన వ్యక్తి ఎవరంటే ఈ నోవాహే. అంతేకాదు ప్రపంచంలో దేవుని అనుగుణంగా నడిచిన వ్యక్తి కూడా నోవాహే. కానీ మొట్టమొదటగా వస్త్రహీనుడుగా దిగంబరిగా ఉండిపోయిన వ్యక్తి ఎవరంటే ఈ నోవాహు గారే ప్రియులారా. ఎందుకంటే సాతానుడు ఎవరి కుటుంబం అయితే ప్రార్థనా పరులదో, ఎవరి కుటుంబం అయితే ప్రార్థనకు అనుగుణంగా ఉంటుందో, ఎవరి కుటుంబం అయితే దేవుడు అంటే ఎక్కువగా మక్కువ కలిగి జీవిస్తారో వారి కుటుంబంలో నుంచి ఒక్కొక్కరిని చెడగొడతాడు, వారి కుటుంబంలో నుంచి ఒక్కొక్కరిని లాక్కుని వెళ్ళిపోతాడు. పాపము ఇదిగో ఇష్టంగా ఉంది కదా, పాపం ఇదిగో నీవు ఆలోచించు, దీని గురించి నువ్వు ఎక్కువగా ప్రేరేపిస్తాడు. దానిలో పడిపో, నీకు ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, తాగితే నువ్వంత బాధలు మర్చిపోతావని చెప్పి ఆ యొక్క సాతానుగాడు మనల్ని పురుకొరిపితే ప్రతి ఒక్కడు చేసిన పని ఏంటో తెలుసా? ఆ యొక్క పాపంలో పడిపోతాడు ప్రియులారా. తాగినప్పుడు తెలియదు, అయ్యో సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆ ఒక్క క్షణమే. నేను రాత్రి లక్ష్మణ్ ఇంటికాడ కూడా అదే మాకు చెప్పాను. మనమైతే ఆ యొక్క పాపంలో పడిపోతాం, కానీ మన ప్రార్థన అనేది నిలుస్తుంది ప్రియులారా. కనుక మనం దేవుని దగ్గరికి రావాలి, దేవునితో మనము మాట్లాడాలి. బాధాకరమైన సంగతి ఏంటంటే మొట్టమొదటి తాగుబోతు ఎవరండి? నోవాహు గారే. ఆ యొక్క తాగుబోతు నోవాహు గారు అయితే ఇంత శిఖరాల మీద కూర్చున్న నోవాహు ఎందుకు పడిపోయాడని మనం చూసుకుంటే ఆ యొక్క జీవితం ఎందుకు పడిపోయాడండి? తాగుబోతు అయిపోయాడు. కనుక ఆ యొక్క మనం చూసుకుంటే ఈ యొక్క మాటలు ఎంత క్లుప్తంగా బైబిల్లో ఎందుకు ఉన్నాయో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక మాట సెలవేస్తుంది. ఏమని సెలవేస్తుంది అంటే అది మనం తీయొద్దు, కానీ అక్కడ యుగాంతము
అందుకు యుగాంతం వస్తున్నందుకు మీకు నేను హెచ్చరిస్తే మీరు బుద్ధి గలవారై మారాలి. ప్రియులారా, ఎన్నోసార్లు దేవుని వాక్యం చేత మనల్ని హెచ్చరింపబడుతున్నాం, ఎన్నోసార్లు దేవుని ప్రసంగాల చేత మనం హెచ్చరింపబడుతున్నాం. కానీ ఇంకా నీ బుద్ధి మారట్లేదేమో, ఇంకా నీ యొక్క ఆలోచనలు మారట్లేదేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా చెప్పిన మాట ఏంటంటే, మీ యొక్క బుద్ధి మార్చుకోండి, మీ యొక్క బ్రతుకులు మార్చుకోండి. ఆ విధంగా ఎవరైతే మార్చుకుంటారో అప్పుడు వారికి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ టీకాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఒక కరోనా వచ్చిందంటే టీకా ఉంది, మలేరియా వచ్చిందంటే టీకా ఉంది, లేదనుకుంటే రకరకాలుగా టీకాలు ఉన్నాయి. కానీ పాపానికి ఎవరు టీకా కనుక్కోలేరు. ఎందుకంటే పాపం ఎక్కడి నుంచి పుడుతుందండి? మన మనస్సులో నుంచి పుడుతుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మనుషుని హృదయము ఘోరమైనది, అన్నిటికంటే మోసకరమైనది. ఆ హృదయంలో నుంచి నువ్వు బయటికి రావాలన్నా రాలేవు ప్రియులారా. ఆ హృదయంలో నుంచి, ఆ పాపం నుంచి బయటికి రావాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి ప్రియులారా? ఆ సర్వశక్తి గల దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5:2-3 వచనాలు ఏమని ఉంటుంది? మనుషులు హృదయంలో నుంచి వచ్చినవే మనుషుని అపవిత్రపరుస్తాయి. ఎందుకంటే శరీర కార్యములు ఏమనగా జారత్వము, దొంగతనము, లోభములు, వివేకములు, మతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యపానములు, అల్లరి చేష్టలు, ఇవన్నీ మనల్ని నాశనం చేస్తాయి. ఇవన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే ఆ నడిపింపగలిగిన దేవుని వైపు మనము ఖచ్చితంగా రావాలి. ఆ విధంగా వస్తేనే దేవుడు మనల్ని విడిపిస్తాడు ప్రియులారా. ఇక రెండోదిగా మనం చూసుకుంటే, నోవాహు 600 సంవత్సరాలు దేవునితో నడిచాడు. తన చుట్టూ ఉన్న ప్రజలు అందరూ పాపంలో ఉన్నప్పుడు ఆయన పాపంలో పడిపోలేదు, కానీ తన దగ్గర నీతిమంతులు ఉన్నప్పుడు మాత్రమే పాపంలో పడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క చెడిపోయిన నోవాహు నీతిపరుడుగా, నిందారహితుడిగా బ్రతికాడు, కానీ తన జీవితం చివరిలో మాత్రం ఏమైపోయాడండి? నడవలేకపోయాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? బైబిల్ సెలవిస్తూ ఉంది 950 సంవత్సరాలు బ్రతికాడు. ఒకసారి మాట చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమని ఉంది? నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. దేవుడు నోవాహు దేవునితో కూడా నడిచినని ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడ నోవాహు గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే 950 సంవత్సరాలు బ్రతికారని ఉంటుందండి. చూడండి 28వ వచనం, 9వ వచనము కాదు, ఆదికాండము 9వ అధ్యాయము 28వ వచనం. ఆ జల ప్రవాహం గతించిన తర్వాత నోవాహు 350 ఏండ్లు బ్రతికాను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 సంవత్సరాలు బ్రతికాడు ప్రియులారా. 950 సంవత్సరాలు బ్రతికిన నోవాహు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడండి? 600 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎందుకంటే ఇక్కడ ముందు వచ్చిన ఏమని ఉంది? జలప్రలయం గతించిన తర్వాత నోవాహు 350 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఆయన బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 950 సంవత్సరాలు అంటే 600 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ప్రియులారా, 600 సంవత్సరాలు దేవునితో నడిచిన నోవాహే పాపంలో పడిపోతే ఒక కొద్ది దినములు బట్టి నడుస్తున్న మనం పాపంలో పడిపోమా? ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే భక్తి అనేది ఎక్కడి నుంచో రాదు ప్రియులారా, మన గుండెల్లో నుంచి రావాలి. అయ్యో నేను దేవుని కొరకు బ్రతకాలి, అయ్యో నేను దేవుని ఆశయాల ప్రకారం బ్రతకాలి, అయ్యో పాపానికి నా హృదయంలో నేను చోటు ఇవ్వకూడదు. పాపాన్ని చూసి ఆ రోజు యోసేపు ఏం చేశాడండి? పరిగెట్టి దూరంగా పారిపోయాడు. యోసేపు ఆ యొక్క దేశంలో ఉండేటప్పుడు ఐగుప్తుల దగ్గర ఎలా బ్రతికాడండి? పాపానికి దూరంగా బ్రతికాడు. దానియేలు బబులోను దేశంలో ఎలా బ్రతికాడు? ఆ యొక్క దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ప్రకటన గ్రంథం సెలవిస్తుంది బబులోను దేశం ఎలాంటిదంటే దెయ్యాలకు నిలయమైన దేశం. దెయ్యాలు ఉంటాయంట. అటువంటి పరిస్థితుల్లో దానియేలు ఎలా బ్రతికాడండి? నీతిగా, యథార్థంగా, రోజుకు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి దేవునికి మొక్కాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మనం కనీసం రోజుకు ఒక అరగంట ప్రార్థన చేయలేకపోతున్నాం. మనం అనుకుంటాం బైబిల్ సెలవిస్తుంది ఏ రోజు భక్తి ఆ రోజుకే కావాలి ప్రియులారా. ఆనాడు ఇశ్రాయేలు ఆహారం కొరకు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? అక్కడ పూరేలను రప్పించాడు, మన్నాను కురిపించాడు. కురిపించేటప్పుడు ఏం చేశాడు? ఏ రోజుకి మీకు కావాల్సింది ఆ రోజు ఏరుకోండి. అయితే రేపటికి మీరు దాచుకొనొద్దంటే కొంతమంది దాచారు. రేపటికి నాకు పనికి వస్తుందేమో తిందామని. కానీ అది ఏమైపోయిందంటే కుళ్ళిపోయింది, కంపు కట్టిపోయింది ప్రియులారా. మన యొక్క ఆత్మీయ జీవితం కూడా అంతే. ఏ రోజు ఆత్మీయత ఆ రోజు, ఏ రోజు ప్రార్థన ఆ రోజు, ఏ రోజు బైబిల్ వాక్యం ఆ రోజు మనం ఎవరైతే చదువుతారో వారి కుటుంబాలు మాత్రమే కష్టం వచ్చిందా దేవుడు తొలగిస్తాడు. అందుకే యాకోబుకు రాసిన పత్రిక ఏముంటుంది? శోధనను సహించేవాడు ధన్యుడు. మనుషులకు కలుగు శోధనను వారు సహింపగలిగిన అంతకంటే ఎక్కువ దేవుడు మనకి ఇవ్వడు. నీవెంతగా సహిస్తావు అంత శోధనే దేవుడు పెడతాడు. ఎప్పుడంటే నువ్వు ప్రార్థనా పరుడు అయితే,
ప్రియులారా, మనం ఏ రోజుకి ఆ రోజు బైబిల్ చదవాలి, ఏ రోజుకి ఆ రోజు మనం ప్రార్థన చేయాలి, ఏ రోజుకి ఆ రోజు మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే అక్కడ నోవాహు బాల్యదినంలో పడిపోయాడా? పడిపోలేదు. యవన కాలంలో పడిపోయాడా? పడిపోలేదు. నడి వయసులో పడిపోయాడా? పడిపోలేదు. అప్పుడు ఆ యొక్క నోవాహు వృద్ధాప్యంలోకి పయనమయ్యే టైంకి, అంటే వృద్ధాప్యానికి అడుగుపెట్టిన టైంకి అతను మత్తుడైపోయాడు. ప్రియులారా, దావీదు గారు కూడా అంతే. బాల్యకాలంలో దేవుడు అంటే ఇష్టంతో బ్రతికాడు. దేవుడు అంటే ఆ యొక్క వాయిద్యాలు వాయించుకుంటూ దేవుని స్వార్థ ప్రకటించేవాడు. కానీ ఆయన యవనంలో పడిపోలేదు. కానీ ఆయన యుద్ధ సమయంలో ముసలి వయసులోకి అడుగుపెట్టిన సమయంలో దావీదు పాపం చేశాడు బెత్షెబాతోని. ప్రియులారా, మనిషికి పాపం అనేది ఏ వయసులోనైనా సరే ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నారు, ఒక సేవకుని దగ్గరికి వెళ్ళాడట. ముసలివాడు తెల్లని బట్టలు వేసుకున్నాడు. తెల్లని బట్టలు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు వెళ్ళి, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, నా యొక్క ప్రార్థన, మీ ప్రార్థన అయితే దేవుడు అంటాడంటే, ఇతను వైట్ డ్రెస్ వేసుకున్న నా సేవకుడు అనుకున్నాడంట నాకంటే భక్తిపరుడేమో, నాకంటే గొప్పవాడేమో, ఎంత 75 సంవత్సరాలు అంటే దేవుని సేవలో ఇంచుమించు 25 సంవత్సరాలు ఉంటాడేమో అని అనుకుంటే, అయితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నట్టు, అయ్యా నేను పాపిష్టోడిని, నా కొరకు ప్రార్థన చేయండి, నేను పాపం చేసిన వాడు, మీరైతే నీతిమంతులు, అందుకే మీరు ప్రార్థన చేస్తే నాకు కార్యం జరుగుతుందంటే, అయ్యా నీవే గొప్పవాడివి, 75 సంవత్సరాలు, నాకంటే చాలా పెద్దవాడివి, నేనేమైనా ప్రార్థన చేయాలంటే అప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? అతనికి 75 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అతనుకున్న ఆస్తిని బట్టి ఆయన 22 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రియులారా, అంటే అతనుకున్న ఆ ఆస్తిని చూసి ఆమె వచ్చింది, కానీ అతని బ్రతుకు అతలాకుతలమైపోయింది. పాపము కూడా అలాగే. నా యొక్క మనసు అయితే, నా యొక్క వయసు అయితే 75 సంవత్సరాలు, నా మనసుకు వయసు లేదు, నా మనసుకి రకరకాల ఆలోచనలు వస్తున్నాయని ఆ ముసలివాడు దేవుని సన్నిధిలో ప్రార్థయపడి ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి, నేను ముసలివాడిని అయిపోతున్నాను కదా, నాకేమిటి శోధనలు, నా యొక్క వయసు అయిపోతుంది కదా, నాకేంటి శోధనలు, నేను కుర్రోడిని, నాకైతే శోధనలు తప్పవు, నాకంటే పెద్దవారికి ఎందుకు శోధనలు వస్తాయంటే, అపవాదైన సాతాను యాకోబుకు రాసిన పత్రికలో చివరిలో ఏమనుంటుందండి, ఎవరిని మృంగుదురని గర్జించి సింహం వలె వాడు కాచుకొని కూర్చుంటాడు. నీ యొక్క ఆలోచనలు బట్టి, నీ యొక్క తలంపులను బట్టి, నీ యొక్క క్రియలను బట్టి వాడు నీకే ఎరేస్తాడు. ప్రియులారా, చేప కావాలంటే ఎర్ర పెడతాం, అలాగే మనకి సాతానుగాడులు వశమైపోవాలంటే వాడు మనకు పాపాన్ని ఎరగా వేస్తాడు. ప్రియులారా, కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ఏ క్షణంలోనైనా మన ఆరంభం ఎలా ఉందో, ఈ యొక్క మధ్య వయసులో మనం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామో, ముగింపు ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకుందాం. ఒకవేళ ఆరంభంలో నువ్వు ప్రార్థనాపరుడివి, క్రైస్తవుడివి, నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే చివరి వరకు అదే కొనసాగదాం, లేకపోతే మనం ఆశీర్వాదాలు కోల్పోతాం. మోషే ఎంత భక్తిపరుడైనా చివరిలో ఆశీర్వాదం కనాన్ దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. అలాగే ఆ యొక్క దావీదు ఎంత భక్తిపరుడైనా చివరిలో పాపంలో పడిపోయాడు. మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనే వాడు గొప్పవాడయ్యాడు. ప్రియులారా, ఒకవేళ మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ పాపంలో పడిపోయామేమో, పాపానికి ఇష్టపడుతున్నామేమో, ఈ ఉదయకాల సమయంలో మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగదాం. ఆ పాపం నుంచి బయటపడి మన ఆరంభం ఎలాగుందో ముగింపు కూడా క్రైస్తవ జీవితంనే ముగించుకోవాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చాలా సమయం అయిపోయింది ప్రియులరా. 12 గంటలు, అర్ధగంట సేపు దేవుని వాక్యము మరి నాన్ స్టాప్లోకి వెళ్ళిపోయారు. అయితే దేవుని సన్నిధిలో మరి అనేకమైనటువంటి ఆ యొక్క ఆరంభం, బ్రహ్మాండం, ప్రారంభం, ముగింపు ఏమైందండి, చాలా చిత్తుగా అయిపోయింది. కాబట్టి ఆరంభం బాగుంది, కానీ మరి చివరికి వచ్చేసరికి తన జీవితంలో అనేకమైనటువంటి విషాదాలను చూసినట్లు మనం దేవుని మాటల్లో మోజెస్ గారి విషయంలో, అలాగే మరి శాంసన్ గారి విషయంలో, సొలొమోను విషయంలో కూడా మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. ప్రియులరా, దేవుని సన్నిధిలో భక్తుల జీవితాల యొక్క మరి ఆ యొక్క జీవిత విధానంలో ఎంతోమంది మరి ప్రారంభంలో చూస్తే మొదటివారు కడపటివారు ఒగుదురు, కడపటివారే మొదటివారు ఒగుదురు. కాబట్టి ఆ విశ్వాసము, ఆ భక్తిని అది కాపాడుకున్న వారు కొంతమంది ఉంటారు, దాన్ని మధ్యలో వదిలేసిన వారు చాలామంది ఉంటారు. కాబట్టి మన క్రియలు దేవునికి మహిమకరంగా ఉండాలి. మన క్రియలు దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క పాదాల దగ్గర అనేక విషయాలు నేర్చుకున్న విషయాలను బట్టి మన మధ్యలో అమ్మగారు ఉన్నారు.
చిన్న ప్రార్థన క్లుప్తంగా చేస్తారు. మేడం గారు, జ్యోతమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు.
నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి 122వ కీర్తన ఈరోజు మనం చదువుకున్నాం. చాలా మంచి కీర్తన, మరి ఎంతో విలువైన కీర్తన, మరి మానవ జీవితానికి బ్రతుకుకి ఎంతో ప్రాధాన్యమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో మరి అనేకమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడు. కాబట్టి 122వ కీర్తనలో మరి యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదమని చెప్పినప్పుడు నా హృదయము సంతోషించుచున్నది. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో మరి ఎందుకు సంతోషిస్తూ ఉన్నది, ఎలాగ సంతోషిస్తున్నది, ఎందుకు దేవుని మందిరానికి మనం వెళ్ళాలి? మరి నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 1వ వచనము. లైకర్త నీ మీదకు వచ్చున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించుము. చాలండి. లైకర్త నీ మీదకి వస్తూ ఉన్నాడు, వాడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బలంగా ఉన్నావో బలహీనంగా ఉన్నావో, ఆత్మీయమైన శక్తి కలిగి ఉన్నావో శక్తి లేకుండా ఉన్నావో, మరి అన్నీ చెప్పిన నువ్వు, సకల విద్యలను అభ్యసించిన నీవు, నీ జీవితంలో దేవుని కొరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో, లైకర్త నీ మీదకు వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము. ఒకవేళ నీ దుర్గము నిలవబడుతుంది అనుకున్న నీ దుర్గము, బలంగా ఉందనుకున్న నీ దుర్గము, పర్వాలేదు అనుకున్న నీ దుర్గము, నాకేంట్లే అనుకున్న నీ దుర్గము, ఏ రోజు ఏమవుతుందో తెలియదు కనుక నీ దుర్గం పడిపోకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకో. తిన్నగా నిలబడతానన్నటువంటి నీవు, సరిగ్గా నిలబడతాను అనుకున్నటువంటి నీవు, ఒకానొక సమయం రాబోతుంది. ఆ సమయం వచ్చినప్పటికి నీ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి అర్థం చేసుకో. దేవుని దగ్గర నిన్ను నువ్వు సరి చేసుకో. ఇది అనుకూల సమయము. లైకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. అమ్మా, అయ్యా, తల్లి, తండ్రి, చెల్లి, పిల్ల ఎవరైనా సరే కావచ్చు, కానీ లైకర్త మన మీదకి రాబోతున్నాడు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే నీవు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమాలుకో. లైకర్త నీ మీదకి రాబోతూ ఉన్నాడు. లైకర్త అంటే నిన్ను నాశనం చేసేవాడు, నీ పంటని నాశనం చేసేవాడు, నీ కుటుంబాన్ని నాశనం చేసేవాడు, నీ జీవితాన్ని నాశనం చేసేవాడు నీ దగ్గరికి రాబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలి? నీ దుర్గమును జాగ్రత్తగా కాపాడుకో. దుర్గము, నీ దుర్గము. ఇంకా నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించు. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించాలి లైకర్తని మన దుర్గాన్ని పాడు చేస్తున్నటువంటి దుష్టుడిని, మనల్ని చెరుపుతున్నటువంటి శత్రువులని, శత్రు సమూహాన్ని మనల్ని లైమ్ చేయకుండా, మనల్ని పాడు చేయకుండా, మనల్ని పతనము చేయకుండా, మనల్ని పడిపోకుండా, మనల్ని పట్టుకునేటట్లు ధైర్యం కలిగి దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఈ సమయంలో అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తొట్టిల్లకుండా కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగా అని చెప్తూ ఉన్నాడు. తొట్టిల్లకుండా, యోధా రాసిన పత్రికలో 1:24 తొట్టిల్లకుండా మన దుర్గమును కాపాడుకోవాలి. లైకర్త మన మీదకు రాకుండా చూడాలి. మన నడుమును కట్టుకోవాలి, మార్గములో కావలి ఉంచుకోవాలి, నడుము బిగించుకోవాలి, బహుబలము కలిగి ధైర్యముగా ఉండాలి. బహుబలము కలిగి ధైర్యముగా ఉండాలి. ఎలాగుండాలండి? బహుధైర్యముగా ఉండాలి. కాబట్టి తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులంగా నిలవబెట్టుటకు శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మనము విధేయత కలిగి ఉండాలి. మనము జాగ్రత్తగా ఉండాలి. నరపుత్రుడా, సరిగ్గా నిలవబడుము, నేను నీతో మాట్లాడదును.
నరపుత్రుడా, నరపుత్రుడా, నరపుత్రిక, నువ్వు సరిగ్గా నిలబడు, నిన్నీతో మాట్లాడేదును. నువ్వు నిలబడకపోతే, నువ్వు సరిగ్గా వంగిపోతే నేను నీతో ఎలాగ మాట్లాడగలను? నువ్వు వంగిపోకూడదు, కృంగిపోకూడదు. ఏ విషయంలో కూడా సాధనకు గురి కాకూడదు. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటన్నిటిని అధిగమించడానికి కావలసిన శక్తి సామర్థ్యతలను దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు సమస్తము ఇవ్వగలడు. నా యొద్దకు రండి, అప్పుడు నేను నీ యొద్దకు వస్తాను. కాబట్టి క్షమించగలిగే గుణము నీకుంటే ఫలించే పంట నీ చేతికి వస్తుంది. క్షమించగలిగే గుణము నీకు ఉన్నప్పుడు ఫలించే పంట అనేది నీ దగ్గరికి వస్తుంది. క్షమించగలిగే గుణము నీకు లేనప్పుడు ఫలించే పంట అనేది నీ చేతికి రాదు. ఏమని చేయాలండి? క్షమించే గుణం అనేది మన దగ్గరట ఉండాలి. క్షమించే గుణము లేకపోతే ఫలించే పంట అనేది మన చేతికి రాదు ప్రియులరా. కాబట్టి దేవుని మందిరమునకు మనం ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు వస్తున్నాం, మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలా. దేవుని మందిరానికి మనం అందరం ఎందుకు వెళ్తున్నాం? చాలామంది అడుగుతారు, దేవుని మందిరానికి ఎందుకంటే వెళ్తున్నారు మీరు? మీ ఇంటి దగ్గర నుండి నలుగురు ఉన్నారు కదా, 4 పాటలు పాడి హల్లెలూయా స్తుతి మహిమ ఘనత అని అనుకోవచ్చు కదా. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారు అని చాలామంది మనల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ మనం వారికి ఏం చెప్పాలా? దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం? దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం మనము? అక్కడికి వెళ్తే ఏంటి ప్రయోజనం? అక్కడికి వెళ్తే ఏంటి? కాబట్టి దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నామో కొన్ని విషయాలు మనం త్వరగా చూద్దాం. నీ దేవుని మందిరమునకు నువ్వు ఎందుకు రావాలి? దేవుని మందిరమునకు నువ్వు ఎందుకు రావాలి? ఏమండి, 84వ కీర్తన 2వ వచనములో జీవము గల మందిరమును, ప్రాణము, శరీరము, ఆత్మ అన్నీ అక్కడికి తీసుకొని దేవుని మందిరమునకు రావాలంటూ ఉన్నాడు. నీ మందిరమునకు వెళ్ళాలన్నప్పుడు ఏమండి, యెహోవా మందిరము ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సమస్యలుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు గంతులు వేయుచున్నది. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్ళాలని అట ఆపుకోవడం లేదట. ఎవరు ఆపినా ఆపడం లేదట. ఎవరు వద్దన్నా సరే ఆగడం లేదంట. నేను దేవుని మందిరమునికి వెళ్ళాలి. నా వ్యాపారం పక్కన పెట్టాలి, నా వ్యవసాయాన్ని పక్కన పెట్టాలి, నా జీవనోపాధిని పక్కన పెట్టాలి, నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఈరోజు ఇంత ఆదాయం వస్తుంది, ఇవన్నీ ఎలాగ వదులుకోవాలి? ఇవన్నీ ఇలాంటి వదులుకుంటే నాకు ప్రయోజనం ఏంటి? ఈరోజు అన్నీ మిస్ అవుతూ ఉన్నాను. కాబట్టి మిస్ అవ్వడం కాదు, దేవుని కొరకు నీవు గొప్ప తీర్మానం తీసుకోవాలి, గొప్ప విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుని సన్నిధిలో నుండి ఆయన బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది, దేవుని శక్తి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఆయన దగ్గరకు రావాలి, ఆయన శిబిరానికి వెళ్ళాలి. ఏమండి, ఆరోగ్యం గురించి డాక్టర్లు వస్తారు, అమ్మ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తాం, కంటి మందులు, ఒంటి మందులు, ఇంకా శరీరంకు కావలసిన మందులన్నీ ఇస్తారమ్మా. అక్కడ ఆరోగ్య శిబిరం పెట్టారంటే ఏం చేస్తారు? ఆరోగ్య శిబిరానికి వెళ్తారు. అమ్మ అక్కడ ఆధార్ కార్డులు మార్చడానికి, పేరు మార్చడానికి శిబిరం పెట్టారమ్మా అని అంటే అవి మార్చుకోవడానికి వెళ్తారు. రేషన్ కార్డు మార్చుకోవడానికి వెళ్తారు. ఏమండి, ప్రతి శిబిరానికి వెళ్తారు, కానీ దేవుని శిబిరానికి రావడానికి ఇష్టపడరు. ఇది ఒక శిబిరము, దేవుని మందిరం. ఈ శిబిరానికి రావడానికి మనం సిద్ధపడి శిబిరమునికి వచ్చినట్లయితే దేవుని సన్నిధిలో ఏముందట? ఆయన శక్తి ఉందట, ఆయన బలం ఉందట. ఆయన దేవుని దగ్గరకు వస్తే ఆయనలో ఆశీర్వాదం ఉంది, ఆయనలో ఆరోగ్యం ఉంది. కాబట్టి దేవుని మందిరానికి రావాలి. ఇంటి దగ్గర ఉంటే మనకేమీ ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని మందిరమునికి వచ్చినటువంటి నీ జీవితంలో ఏమండి ఎన్నో ఆశీర్వాదములను పొందుకోగలవు. కాబట్టి సాతానుకు దగ్గరగా ఉన్నవారు, అశ్రద్ధ గలవారు, మూర్ఖులు, వారిని వారు కాపాడుకోలేరు. వారి లైకార్త వారి మీదకి వస్తాడు, అనేక విధాలుగా వారిని పాడు చేస్తాడు. 500 మంది ఆది అపోస్తులను మరి అక్కడ రక్షించబడినప్పుడు అక్కడికి 120 మంది మాత్రమే వచ్చారు. ఎంతమంది వచ్చారండి? ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో 500 మంది రక్షించబడ్డారు. కానీ చిట్ట చివరికి మిగిలింది ఎంతమంది అండి?
120 మంది మిగిలారు. 380 మంది మిస్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. ప్రభు అని పిలిచిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి చేరలేరు, కానీ నా తండ్రి చిత్తాన్ని జరిగించేవారు మాత్రమే చేరగలరు. ఎంతోమంది దేవుని అనుకుని వస్తారు, దేవుని దగ్గర నిలబడలేరు, దేవుని దగ్గర కూర్చోలేరు, దేవుని దగ్గర వినయ విధేయతలు కలిగి జీవించలేరు. కానీ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదములు ఇవ్వబోతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం చదవండి త్వరగా. దేవుని మందిరములో ఉండవలసినటువంటి 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనములో, నీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన తన పరిశుద్ధ మందిరములోనికి ప్రవేశించి నీ దేవుడైన యెహోవా ఏంటండి మహోగ్రత నీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయన సేవించండి. దేవుని మందిరానికి వస్తే నీ మీద ఉన్న కొండ్రూపో, అలా నన్ను ఎర్రగా చూశాడు, ఇల్లు నన్ను బుర్రిగా చూశాడు, అలా అన్నాడు కాదు అన్నాడు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు, నేను నాశనం చేస్తున్నా అన్నాడు, నీ మీదకి లైకార్త వస్తున్నా అన్నాడు, నీకు మీదకి వచ్చి పేక పిసికెత్తున్నా అన్నాడు, అవన్నీ కూడా పోతాయి. నీ మీద నుండి మహోగ్రత పక్కకు పోదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరమునికి వస్తే, దేవుని దగ్గరికి వస్తే నీ మీదకి వచ్చిన మహోగ్రత, సాతాను యొక్క మహోగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. దేవుని దగ్గరికి వస్తే నీకేంటమ్మా ప్రయోజనం? దేవుని యొక్క సాతాను యొక్క మహోగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. దేవుని బలిష్టమైన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఎక్కడో గాలికి తిరిగితే నీకు గాలిపీడ పడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధికి ఎందుకు రావాలండి? దేవుని భయంకరమైనటువంటి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడడానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. నా మాట కాదు అది. మరి చూడండి, దేవుని మహోగ్రత నుండి తప్పించబడడానికి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఈరోజు అంత వ్యాపారం జరుగుతుంది, వ్యవసాయం పని ఉంది, అక్కడికి వెళ్తే మేలు జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే మేలు జరుగుతుందని నువ్వు ఏదేదో చేస్తూ ఉన్నావు. కానీ నీ మీదకి మహోగ్రత వచ్చి పడకుండా ఉండాలంటే నువ్వు దేవుని మందిరానికి చక్కగా ఒళ్ళొంచి రావాలి. ఏమండి? జాగ్రత్తగా రావాలి. నీ దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. నీ దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. 10 సార్లు పోను, 10 సార్లు పేర్లు, 10 సార్లు గోలు, 10 సార్లు జడ బాగుందా, చీర బాగుందా, నా కట్టు బాగుందా, నా రంగు బాగుందని కాదు. దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే లైకార్త నీ మీదకి రాబోతు అన్నాడు. నువ్వు మంచిగా ఉన్నావని సంతోషిస్తూ ఉన్నావు కానీ, అందంగా ఉన్నావని సంతోషిస్తూ ఉన్నావు కానీ, బొద్దుగా ఉన్నావని సంతోషిస్తూ ఉన్నావు కానీ, నీ మీదకి లైకార్త రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నడుము బిగించుకో. నువ్వు మహోగ్రత నుంచి తప్పించబడు. దేవుని ఆలయమునకు నువ్వు రావడానికి సిద్ధపడు. కాబట్టి మహోగ్రత నుంచి తప్పించబడతావు. దేవుని దగ్గరికి వస్తే మహోగ్రత నుంచి తప్పించబడతావు. అవునా కాదా? మీ జీవితంలో జరిగిందా లేదా? జరిగితే జరిగిందని చెప్పండి, జరగలేదంటే జరగలేదని చెప్పండి. మహోగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. ఇంకా రెండో విషయానికి వస్తే, నీ మీద దేవుని యొక్క శిక్ష, శాపము, నరకము నీ మీదకి రాకుండా దేవుడు మహోగ్రత నుంచి తప్పిస్తాడట. రెండో విషయానికి వస్తే 65వ కీర్తన 4వ వచనంలో, 65వ కీర్తన 4వ వచనం, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయమునుండు చేత మందిరములోని మేలు చేత నువ్వు తృప్తి పొందదు. మందిరములో మేలుంది, అందుకుండే రావాలా అన్న. దేవుని మందిరంలో మేలుందని తెలిసి అన్ని వదులుకొని సమస్తము విడిచిపెట్టి పెంటతో సమానముగా ఎంచి దేవుని మందిరంలోనికి ఎప్పుడైతే వచ్చిందో అన్న, తృప్తికరమైన జీవితాన్ని, ధన్యకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకుంది. అన్నీ వదులుకొని వచ్చింది, మేలు పొందింది. దేవునికి స్తోత్రం.
అన్న ఎక్కడికి వచ్చిందమ్మా? దేవుని మందిరానికి వచ్చింది. శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరమునికి వచ్చినప్పుడు ఆమె స్థితిని చూసి, ఆమె గతిని చూసి, ఆమె పరిస్థితిని చూసి దేవుడు కనికరించి సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారులు కలిగిన తల్లిగాను దేవుడు సమయలునిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన స్థితి ఎలాగుండాలా? దేవుని సన్నిధులకు వస్తే మేలుకరంగా ఉంటావు, ఉగ్రత నుంచి తప్పించబడతావు. దేవుని సన్నిధిలో నీ జీవితం మేలుకరంగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే భార్య దొరికిన వారికి మేలు దొరికినాను అన్నట్లు నీ జీవితంలో దేవుని మందిరానికి వస్తే నువ్వు మేలులతో నింపబడతావు. నువ్వు మేలులతో, ఆశీర్వాదములతో నింపబడతావు, దీవులతో నింపబడతావు. అయ్యో నాకు ఎకరాలు 10, 100 ఎకరాలు పొలం ఉందనుకుంటే నీకు మేలు రాదు. వర్షం రావాలి, వర్షం వస్తే పంట పండుతుంది. ఏమండి? 100 ఎకరాలు పొలం ఉంది కదా, నేను ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి? నాకు 10 ఇళ్ళు ఆ అద్దెలకు వస్తాయి కదా, నేను ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి? నా దగ్గర ఇంతమంది పనివారు ఉన్నారు కదా, నేనెందుకు దేవుడి దగ్గరికి రావాలి అనుకుంటే నీ జీవితం అక్కడికక్కడే ఉండిపోద్ది. కానీ 100 ఎకరాల పొలం ఉన్నా సరే వర్షం పడితే కానీ ఇది పండదు. కాబట్టి ప్రియులరా, 100 ఎకరాల పొలం ఉండొచ్చు, 100 కార్లు ఉండొచ్చు, 100 బస్సులు ఉండొచ్చు, 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు లేకపోతే అది ఏది కూడా శుద్ధ వేస్ట్, శూన్యము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, కొంతమంది చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, కానీ ఆరోగ్యం లేదు, తినడానికి పట్టిడు అన్నం తినడానికి అవకాశం లేదు. ఏమండి? డబ్బును కొరుక్కొని తినగలరా? తెల్లకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో మొదటిది ఉగ్రత నుంచి తప్పించబడతావు, రెండోది నీకు మేలు కలుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? మేలు జరుగుతుంది. మేలు అంటే గర్భఫలం లేని గర్భఫలము, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదము, సంతానం లేని సంతానము, సంతోషం లేని వారికి సంతోషము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఉపాధి లేని వారికి ఉపాధి, సమాధానం లేని వారికి సమాధానం. దేవునికి స్తోత్రం. అదే మేలు. నాకు దేవుడు ఏ మేలు చేయలేదన్నాడు గుండె మీద చేసుకొని చెప్పండి. నాకు దేవుడు ఏ మేలు చేయలేదని అనగలమా? ఏదో ఒక దగ్గర, ఎక్కడో దగ్గర, ఏదో ఒక రోజున దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మూడో విషయానికి వస్తే యెషయా గ్రంథం 56 అధ్యాయం 7వ వచనములో, 56:7 త్వరగా చదవాలి. నా ప్రార్థనా మందిరములో నేను మిమ్మల్ని ఆనందింపజేసేదను, నా బలిపీఠం దగ్గర వారు అర్పించిన దహన బలులను నాకు అంగీకారములు. ఎక్కడ ఎత్తాను? 100 రూపాయలు, 1000 రూపాయలు కానుక. అయ్యగారండి మా ఇంటికి వచ్చారు కదా, చాలా రోజుల నుంచి రాలేదు, తీసుకోండి 100 రూపాయలు కానుక. ఇంటికి రాకపోతే ఆదివారం ఆరాధనకు రాదడు కానీ అమ్మ అక్కడ అటు ఇటు తిరుగుతుందడు కానీ ఇంటికి వెళ్తే 100 రూపాయలు కానుకేసేద్దట. అటు ఇటు తిరుగుతుందట, 500 రూపాయలు కానుక ఇచ్చేద్దట అయ్యగారికి. ఏమండి? నీ 500 రూపాయలు విలువ ఎక్కువ, దేవుని మందిరమునికి వచ్చినప్పుడు నీ విలువ ఎక్కువ. నీ దేవుని మందిరమునికి వచ్చినప్పుడే దేవుని ఆశీర్వాదం ఉంటుంది నీ మీద. ఏమండి? అక్కడ అన్నాడు చూడండి 56లో, నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వస్తే, నువ్వు కానుకిస్తే అది దేవుడికి సంతోషం. ఏమండి? నీకు ఆనందింపజేస్తాడు. దేవుని మందిరానికి వస్తే నీకు ఆనందం ఉంటుంది. నీకున్న నీ మీద లైకార్తం నువ్వు మరిచిపోతావు. నిన్ను అంటాడాడు, ఏయ్ రాత్రి కళ్ళలోనికి వచ్చి నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను, నీ గర్భంలో పెరుగుతున్న శిశువుని నేను నాశనం చేస్తాను, ఇదిగో నీ మీదకి వస్తున్న ఉగ్రత చాలా భయంకరమైనది, నేను ఎలా ఉంచుతాను, 6 మాసాలకైనా నేను ఉంచను, చూడు 3 మాసాల్లో నేను లైన్ చేసేస్తాను. కానీ దేవుని సన్నిధిలోకి వస్తే ఈ దుఃఖం ఎటువంటిది, ఈ యొక్క ఆనందం, ఈ యొక్క బాధ ఎటువంటిది, చింత ఎటువంటిది, ఈ సమస్య ఎటువంటిదో ఆయన అన్నాడు, నా మందిరం దగ్గర మిమ్మల్ని నేను ఆనందింపజేస్తాను. ఎంతకాలం అండి అక్కడుండి ఆనందిస్తారు మీరు? ఇంటి దగ్గర ఉండి శోధనలు తప్ప, సమస్యలు తప్ప, బాధలు తప్ప, కష్టాలు తప్ప ఆనందించే సమయమైనది ఉండదు అక్కడ. దేవుని దగ్గరికి వస్తే మీకు ఆనందం, సంతోషాలు ఉంటాయి. జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ గాడ్.
నా మందిరములో ఉగ్రత నుంచి తప్పించబడతారు, నా మందిరములో మేలు చేత నింపబడతారు, నా మందిరములో ఆనందింపజేస్తాను. ఎక్కడది? దేవుని దగ్గర మాత్రమే, ఎక్కడో కాదు. కాబట్టి నా మందిరములో ఆనందింపజేస్తాను. ఇంకా కీర్తన గ్రంథం 36వ కీర్తన 8వ వచనములో సమృద్ధి, సంతృప్తి, సంతోషము, ఆనందాన్ని నేను కలుగు చేస్తాను. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సమృద్ధి నొందుచు, సంతోషము నొందుచు, సంతృప్తి నొందుచు. ఎలాగొన్నారండి? నీ మందిరము చేత, నీ మందిరములో ఉన్నటువంటి శక్తి చేత, నీ బలము చేత, నీ ఆశీర్వాదము చేత, నీ మేలుల చేత. ప్రభా, నీ మందిరానికి వచ్చామయ్యా, నీ మందిరమునికి వచ్చి మేము వెళ్తూ ఉన్నామయ్యా. మాకు నీకేం కావాలయ్యా? ఏం కావాలంటే తెస్తానన్నవయ్యా. సంతృప్తి అయ్యా, సంతోషం అయ్యా, సంతృప్తి దయచేయండి ప్రభా. అయ్యా అయ్యా కనికరించు ప్రభా. అయ్యా కుక్కలాటోడిని ప్రభా, పందిలాటోడిని ప్రభా, గాడిదలాటోడిని ప్రభా, నీ మందిరంలో సంతోషం ఉంది ప్రభా. అయ్యా 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 నన్ను కనికరించు ప్రభా. తృప్తి లేని జీవితంతో నేను తృప్తి లేని విధంగా జీవిస్తూ ఉన్నానయ్యా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఏసన్న చాలా అందమైనటువంటి సేవకుడు అటండి ఏసన్న గారు. ఏసన్న గారు అందమైన సేవకులు అయితే ఆయన ఏం చేశాడట? నలచింతపండులాగా ఉన్నటువంటి ఆలాడిదని పెళ్లి చేసుకున్నాడంట. ఏసన్న గారు చాలా అందగాడు, అజానుబాహుడు, సుందరుడు, మంచి వాక్య పరిచర్య చేసినటువంటి సేవకుడు, ఆత్మాభిషేకం పొందుకున్నవాడు. అలాంటి యేసన్న గారి కట్ట ఏం చేసేటట్టండి? ఒక నల్లగున్న ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. మరి మన అయ్యగారు లాటాడు, నాగేంద్ర బాబు లాటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మరి వాళ్ళు వీళ్ళు చెప్తే మళ్ళీ ఎందుకే బాధపడతారేమని ఆయన దగ్గరికి వెళ్తే అన్నాడట, ఈయన అన్నాడట ఆ మేడం చూసి, ఏంటంటే అంత బాగుంది కానీ మరి మేడం గారు మాత్రం బాగోలేదండి అన్నాడట. దేవునికి స్తోత్రం. పైరూపం బాగులేదు. ఈయన డైరెక్ట్గా అనిస్తాడు. ఇప్పుడు వాక్యం ఎలాగైతే డైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో, ఆయన దేవుడు చెప్పిన మాట అనేది డైరెక్ట్గా చెప్పాడు. మాట నోట్లో దాచుకోలేదు. యేసన్న గారికి చాలా బాధ అనిపించిందంట. ఏంటి నేను ఇంత అందగాడిని, ఇంత అందగాడికి తగిన భార్య రాలేదనేసి అతను అండుకుంటున్నాడు. కానీ అతను అన్నాడు, అతను నువ్వు ఎక్కువ అక్కర్లేదు, 3 రోజులు ఇక్కడ ఉండి నాయన అని అన్నాడట. అయ్యా, నా భార్యతో గుణగణాలు నువ్వు చూడాలంటే 2-3 రోజులు నువ్వు ఇక్కడ నా గృహం దగ్గర ఉండి అన్నాడట. అన్నప్పుడు ఈయన సరేలేండి అయ్యగారు, నేను ఇక్కడ పరిచర్యకి వచ్చాను కనుక ఎక్కడైనా వాక్యం అందిస్తాను, మా అత్తోరింటి దగ్గరికైనా వెళ్ళి చెప్తాను, ఎక్కడైనా చెప్తాను, లేకపోతే ఇంకెక్కడికి రమ్మని వాక్యం చెప్తాను, కాబట్టి మీరు ఉండమంటాను, కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడతాను అన్నాడట. అప్పుడు ఒకరోజు చూశాడు, రెండో రోజు చూశాడు, తనలో ఉన్నటువంటి గుణము, ఆమెలో ఉన్నటువంటి ఆ శరీరతత్వంలో రూపురేఖలు లేకపోయినా సరే ఆమె లోపల సౌందర్యం అనేది చాలా విలువైనదట. దేవునికి స్తోత్రం. కాబట్టి బాహ్య సౌందర్యాన్ని చూసి నేను చేసుకోలేదండి, తన అంతర్గత సౌందర్యము, అంతర జీవితంలో ఉన్న సౌందర్యాన్ని చూసి నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఆమెలో నువ్వేం చూసావయ్యా అని అడిగాడట. అంతే, నిజమే అయ్యగారు, మీరు చెప్పినట్టు తగినట్టుగా ఆమెలో చాలా బాహ్య సౌందర్యము, అంతర్భాగంలో ఉన్నటువంటి సౌందర్యము చాలా విలువైనది. ఆమె గుణం చాలా విలువైనది. ఆమె ఎవరికి ఎలా పరిచర్య చేయాలో, ఎవరికి ఎలాగా సహాయం చేయాలో, ఎవరికి ఎలాగా మరి ఉపయోగపడాలో ఆమె చాలా ఈ పరిచర్యలో చాలా సహకారిగా, ఉపకారిగా ఉందండి. ఆమెను మించిన వాళ్ళు ఎవరో లేరు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన ఇల్లును ఓడబెరుకును. ఏంటండి సౌందర్యము? సామెతల గ్రంథంలో ఉంది కదా, ఈ సౌందర్యం అనేది అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కాబట్టి యేసన్న గారు ఏం చేశారు? అందంగా ఉన్న అమ్మాయిని చేసుకోలేదు, కానీ నల్లగా ఉన్నటువంటి నల్ల చింతపండులట అమ్మాయిని చేసుకొని దేవుని చేత బహుగా ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం అనుకుంటాం 36వ కీర్తన 8వ వచనంలో సంతృప్తి, సంతృప్తి, సంతోషము,
ఆనందము కలిగినటువంటి, తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఏముంది? సంతృప్తి, సమృద్ధి, సంతోషం ఉంది. ఇంకా 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనము. 4 రాజులు దాని మీదకి వచ్చారు. 4 పక్కల వెంటాడుతూ ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు. చదువమ్మా. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేములో జనుల మధ్య నిలబడి, నా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనులు రాజ్యము చేయువాడువు, ఏలువాడువు నీవే, ఈ గొప్ప బలము గలవాడువు, ఎన్ని సాహసము గలవాడువు, పరాక్రమ గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి శక్తి చాలదు. కాబట్టి నీ దగ్గరికి నేను వచ్చాను. నన్నేమంటావో చూడు. 4 రాజులు నా మీదకి, 4 రాజ్యాలు నా మీదకి వస్తూ ఉన్నాయి. 4 వైపులు నాకు భయం ఆక్రమిస్తూ ఉంది. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. 6 బాధలు వచ్చాయి, 7 బాధలు వచ్చాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, ఆ స్కానింగ్ చేయాలి, ఈ స్కానింగ్ చేయాలి, నువ్వు బ్రతకవు, నువ్వు బాగుపడవు, నువ్వు ఎంతకాలము జీవించవు అని చెప్తూ ఉన్నారు. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. శాతకానుడిలాగా దేవుడి దగ్గరికి వచ్చాడు. యెహోషాపాతు ఎక్కడికి వచ్చాడండి? కొత్త సాల ఎదుటికి వచ్చాడు. ప్రార్థన చేస్తూ అన్నాడు, అయ్యా 4 రాజులు నా మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు. నా దగ్గర ఏమీ సైన్యం లేదు, నా దగ్గర ధనం లేదు, నా దగ్గర జనం లేరు, నా దగ్గర బలం లేదు. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. యెహోషాపాతు రాజు వెళ్ళి దేవుని సాల ఎదుట, దేవుని మందిరం ఎదుట లోబడుతూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఏం చేస్తాడు? అక్కడ దేవుని రాజ్యము అక్కడ రాజుగారే యెహోషాపాతు రాజు 4 రాజులు వచ్చినప్పుడు చుట్టుముట్టేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా, అయ్యా నన్ను ఈ పరిస్థితుల నుంచి విడిపించు ప్రభువా, నేను ఏది చేయలేని నా శక్తి తోచడం లేదు ప్రభువా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడే తగినటువంటి జ్ఞానం ఇస్తాడు. అపాయములో ఉపాయం చేత నేను నడిపిస్తాడు. ఆపదల నుంచి విడిపిస్తాడు. ప్రమాదంలో ప్రమాద పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎవరు నీకు సహాయం చేయనప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తాడు. మొదటిది ఉగ్రత నుండి తప్పిస్తాడు. రెండోది మేలుల చేత తృప్తిపరుస్తాడు. మూడోది ఆనందింప చేస్తాడు. 4వది సంతృప్తి, సమృద్ధి, సంతోషం ఇస్తాడు. 5వది విజయం ఇస్తాడు. యెహోషాపాతు రాజుకి విజయం ఇచ్చాడు. మనకు చేత కాదని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు విజయం ఇస్తాడు. 4 రాజులు వచ్చి మీద పడుతున్నారు. నేనేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేనేం చేయాలి ప్రభువా అన్నప్పుడు ప్రభు ఊరుకొన్నాడా? ఒరే నా దగ్గరికి వద్దులని కాలుతో తన్ని పక్కకు తోసాడా? ఆపదలో ఉన్నవాడిని ఆపదలో నుంచి విడిపించడానికి ఆయన సమస్త ఆకాశమందు ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆపద మొక్కులు సంపద మరుపులు కాదు. ఆపదలు వస్తే ఎంతోమంది మొక్కులు మొక్కుతారు. ప్రభా అది చేస్తాను, ప్రభా ఇది చేస్తాను, నీకు కోడెత్తాను, నీకు గొర్రెపిల్ల ఎత్తాను, నీకు ఆయన మంచి అరటికాయలు ఎత్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటారు. కానీ ఆయన ఏమి కోరడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనది. విరిగి నలిగిన హృదయం దేవుని దగ్గరికి తేవాలి. ఆ హృదయాన్ని దేవుడు ఆనందింప చేస్తాడు. ఆ హృదయాన్ని దేవుడు సంతృప్తి పరుస్తాడు. ఆ హృదయాన్ని దేవుడు అద్భుతమైన మేలులతో నింపుతాడు. ఆ హృదయానికి దేవుడు భద్రత ఇస్తాడు. ప్రొటెక్షన్ టు గాడ్. దేవుని కాపుదలు ఇస్తాడు. పాదములు తొట్టిల్లకుండా నిన్ను కాపాడడానికి నేను నీకు సహాయం చేస్తున్నాడు. సమూయేలు గ్రంథంలో పాదములు తొట్టిల్లకుండా, నీ పాదాలని ఏ విషయంలో కూడా తొట్టిల్లకుండా దేవుడు నీకు ఏం చేస్తాడట? తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా వారిని కాపాడును. దుర్మార్గుల అంధకారమందు మాటు మనుగుదురు. బలము చేత ఎవడను జయమును అందడు. బలం ఉంటే జయం వస్తుంది అనుకుంటారు చాలామంది. 2వ అధ్యాయం 9వ వచనము, 224 పేజీలు, మొదటి సమూయేలు గ్రంథము. బలం ఉంటే విజయం వస్తుంది అనుకుంటారు. లావుగున్నోడల్లా పాము మంత్రగాడే అంటారు.
ఒరే లావుకున్నావు కదా, నువ్వు బాగా గెలిస్తారా? కేశవ పర్వాలేదు, మంచిగా ఉన్నావు. తన భక్తులు పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మోటు మనుగుడుదురు. బలము చేత ఎవడును జయమును అందడు. బలము చేత జయము అనుకుంటారు కానీ బలము చేత జయము రాదు. ధనము చేత జయము అంటారు కానీ ధనము చేత జయము రాదు. అందము చేత జయము అనుకుంటారు కానీ అందము చేత జయము రాదు. ఏమండి, నిన్ను అందలంపై ఎక్కించే దేవుడు ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. నీవు ఉగ్రత నుంచి తప్పించే దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి రావాలి. బల కార్యక్రమం కొత్త, మిగతా రోజులు ఎక్కడ ఉంటావో నీకు తెలియదు. ఆ రోజు కూడా మందు మోకేసుకొని లేనిపోయిన వ్యసనాలన్నీ చూసుకొని పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి నాకు అది చేయాలి దేవుడు, ఇది చేయాలి దేవుడు, అది ఇచ్చేయాలి దేవుడు, ఇది ఇచ్చేయాలి దేవుడు. ఏంటి ప్రయోజనం అండి? దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఆశీర్వాదాలను చూస్తా. లోక రాసిన పత్రికలో 13:10 త్వరగా దేవుని మందిరములో చాలామంది ఈరోజు అలాగే పరిస్థితిలో వచ్చారు. లోక సువార్తలో ఉన్న పరిస్థితులు పట్టుకొని ఇక్కడికి వచ్చారు. విశ్రాంతి దినమున ఆయన సమాధి మందిరంలో బోధించుచుండగా నేనెలాగా ప్రీచ్ చేస్తున్నాను, నేనెలాగా ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన సమూహముల దగ్గరికి వెళ్ళి కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళింది కొండ మీద గత వారం. చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనములో ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య? కొండ మీదకి వెళ్ళి కూర్చుండి ఆయన ప్రసంగించుచున్నాడు, జనులకు బోధింపసాగుతున్నాడు. ఈరోజు నేను బోధిస్తున్న బోధ మీకు బాధగా ఉండొచ్చు, కానీ దేవుడు ఆశీర్వాదాలతో నింపబడతారు. కాబట్టి ఈరోజు చెప్తున్నటువంటి మాటలు మీకు ఎంత ఘాటుగా ఉండొచ్చు, కానీ ఘాటైనా నీకు రేపు పొద్దున్న నీ జీవితంలో స్వీట్ అనుభవం పొందుకుంటా. లైకర్త నీ మీదకి రాబోతున్నాడు. నువ్వు నడుము కట్టుకొని బలము ధరించుకొని నువ్వు లైకర్తను ఎదుర్కొని దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నువ్వు జీవించినట్లయితే నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందుతావు. నా సమయం అయిపోయింది. ఇంకా ఏంటంటే అది లోకస్వార్త 13:10 విశ్రాంతి దినమున, ఈరోజు విశ్రాంతి దినము. ఆయన సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు ఏంటమ్మా 18 ఏండ్ల నుండి రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం నిలవలేక, ఈ రోజుల్లో నిలవలేని వారు, కదవలేని వారు, కాలు బాధలు, చేతుల బాధలు, నడుము బాధ, నరాల బాధ, తలనొప్పి, కాలు నొప్పి, కీలు నొప్పి, వాత నొప్పులు రకరకాలుగా వెంటాడుతూ ఉన్నాయి. నువ్వు దేవుని మందిరంకి వచ్చి చక్కగా నిలబడి దేవుడితో చెప్పుకొని బాధ. అటు ఇటు ఇటు అటు తిరిగి చెప్పొద్దు. దేవుని మందిరమునికి వచ్చి దైవజనుని గౌరవించి, దేవుని గౌరవించి, దేవుని మందిరాన్ని గౌరవించి నువ్వు దేవునితో నీ బాధ చెప్పు. నీ బాధ నివారణ అవుతుంది. దేవునికి స్తోత్రం. లైకర్త నీ మీదకి రాకుండా ఆ లైకర్తను దేవుడు దూరపరుస్తాడు. చూడండి, ఆమె వచ్చింది, ఆమె బాధ చెప్పుకుంటూ ఉంది. అయ్యా 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 నన్ను కరుణించు ప్రభువా. యేసు ఆమెను చూచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. డెలివరీ టు యూ, రిలీఫ్ టు యూ. నీ బాధ నుండి, నీ సమస్య నుండి, ఎవరికి తెలియనటువంటి బాధ నీలో ఒకటి ఉంది, దాని నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు. ఆమె మీద చేతులుంచి ఆమె చక్కగా నిలబడిన దేవుని మహింపరిచిన స్వస్థత. దేవుని మందిరానికి వస్తే స్వస్థత ఉంది. ఇంటి దగ్గర ఉంటే నీ నరాలు కలిసిపోవు, నీ కీళ్ళు కలిసిపోవు. ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతకగలవు నరపుత్రుడా అన్నప్పుడు అది నీకే తెలియను ప్రభు అని అన్నాడు. ఎండిపోయిన ఎముకలను దేవుడు బ్రతికించాడు, అతికించాడు, జీవం పోసాడు, మాంసం తొడిగించాడు. 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో. కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి నీవు వస్తే నువ్వు స్వస్థత పొందుతావు. హీల్ టు గాడ్.
దేవుడి మందిరంలో స్వస్థత ఉంది, హీల్, స్వస్థత. ఇంకా చివరిది యెషయా గ్రంథం 6:6-7 వచనాలు. త్వరగా యెషయా గ్రంథం 6:6-7 వచనాలు. అప్పుడు ఆ శరాపులలో ఒకడు ఆ బలిపీఠం దగ్గర మీద నుండి కారుతో తీసిన నిప్పును నీకు తగిలించి పట్టుకొని ఎగిరి వచ్చి వా నోటికి తగిలించాడు. అదమ్మా ఏదో పట్టుకో, అమ్మ నొప్పి, అమ్మ నొప్పి, అదేంటిది, అది అంటుకుంటే ముప్పు. కారు అమ్మ ఎర్రగా చింత నొప్పులాంటి కాలుతుంటున్నటువంటి ఆ నిప్పుని తీసి నోటికి తగిలిస్తూ అన్నాడు. అంతే. ఏంటమ్మ ఇక్కడ ఇది నొప్పి అంటే? అగ్గి కాలిపోద్ది దేవుడి దగ్గర, అగ్గి కాలిపోద్ది దేవుడి దగ్గర. నీవు వస్తే నిన్ను పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యము, నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. నువ్వు రాకుండా అటు ఇటు అన్నాలు తిరుగుకున్నా పర్వాలేదు, గాలి తిరుగులో లైకార్తు నీ మీదకి వస్తాడు, నీ పేక నొక్కుతాడు, అప్పుడు అటు ఇటు తేలిపోద్ది. మనే కదా నహూము గ్రంథంలో 2వ అధ్యాయము, లైకార్తు నీ మీదకి రాకుండా ఉండాలంటే మనం దేవుడి మందిరానికి రావాలి. నేను రాను అంటే నీ ఇష్టం అది. ఒకసారి ఏడు చేస్తాడన్నా వేటగాడికి పక్షి దొరికింది అనుకో, దాని గురించి 2-3 సార్లు ట్రై చేస్తాడు. అది ఎప్పటికీ దొరకపోతే చెట్టు చివరికి దొరికింది అనుకో, మనోడు ఏం చేస్తాడు, ఈ కోపానికి దాన్ని మెల నులిపేసి పటక్కమంటది మెడ, పటక్కమని నులిపి ఒకసారి బొట్టలో వేసేస్తాడు. అంత కోపం వస్తుంది అడిగి. ఎందుకంటే 2-3 సార్లు ట్రై చేస్తే ఇది నన్ను తప్పించుకొని పారిపోయింది, ఇక లాభంలో దొరికిందిరని మెడ నులిపేసి బొట్టలో వేసుకుంటాడు, బ్యాగ్లో వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి లైకార్త మన మీదకి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు నీ మందిరమునకు రావడం వల్ల మాకు ఏమి ఉంది, ఏమి లేదు, మాకు ఏంటి ప్రయోజనం? చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నకి జవాబు నీవే తండ్రి. లైకార్త మా మీదకు రావడం వల్ల మేము ఏది చేస్తే ఆ లైకార్తను జయం పొందగలమో, ఆ లైకార్త నుంచి విడిపించబడగలమో, నేను నా కుటుంబము బాగుపడగలము, నేను నా యొక్క వ్యవసాయము, నా స్థితి, నా గతి, నా కుటుంబము, నా ఇల్లు, నా పాడి, నా పంట బాగుపడుతుందో అనేక విషయాలు మాకు తెలియజేశారయ్యా. మన మధ్యలో మాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థనలు నడిపిస్తారు.